Because I've seen your DP where మీరు ఒక ముసలావిడతో ఉన్నారు, which is very tribal lady. So are you from tribals? No. No, right? No. Okay. I'm from a village, Okay. like very very rural village it is. Okay. From there I have come a very long. It's like చిన్నప్పుడు అంతా అసలు ఊర్లోనే ఉంటుండే, మొత్తము ఊర్లో పెరిగాము. మాది కొంచెం నిజామాబాద్ కాబట్టి, నిజామాబాద్ దగ్గర ఒక ఊరు మాది. అక్కడ ఏమంటారు, కొంచెం మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. సో ఆ బ్రీడ్ కూడా ఉంటుంది. మా అమ్మమ్మ మరాఠీ, మా తాతయ్య తెలుగు. ఐ హ్యావ్ గ్రోన్ అప్ ఇన్ ఏ విలేజ్ లైక్ యునో పీపుల్ జడ్జ్ ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్ దట్ ఉమెన్ డూ. ఆరైతే నువ్వు బయటకు వెళ్ళావు, ఆరెందుకు 4 అయినా నువ్వు బయటకు వెళ్ళావు, వై డస్ షీ గో, ఎందుకు వెళ్ళింది, వీడియోస్ ఇంకా పెళ్లి చేసుకోకూడదు, ఇలా బట్టలు వేసుకోవాలి, అలా బట్టలు వేసుకోవాలి, వెళ్ళింది అని అంటే ఓకే ఎవరినో చూడ్డానికి వెళ్తుంది. సో ఇలా ఉంటుంది ఖచ్చితంగా ఉమెన్కి. ఇప్పటికీ అలానే ఉంది అని నేను నమ్ముతున్నా. బికాస్ వెన్ ఐ గో టు ద విలేజ్ పీపుల్, హౌ పీపుల్ టాక్, హౌ పీపుల్ స్టేర్ ఎట్. సో ఫర్ ఎవ్రీ స్టెప్ యూ హ్యావ్ దిస్ జడ్జ్మెంట్ ఇన్ ద విలేజ్. విలేజ్ ఈజ్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ ఇన్ ఏ వే దట్ ఒక కమ్యూనిటీ లివింగ్ ఉంటుంది, చుట్టూ అందరూ ఉంటారు. కానీ ఒక ఉమెన్కి it's very judgmental. Thankfully my grandfather and my parents are like they believe in education, they believe in girl education. So they sent me to the school, they sent me to the college, and then they are like, okay, you can do what you like to. Thankfully I am here today like talking to you. ఇలా చాలా జడ్జ్మెంట్స్ ఉన్న ఒక ప్లేస్ నుంచి నౌ యు ఆర్ ఇన్ ద సిటీ. అయితే సిటీలో ఏమి ఉండవా అంటే ఇంకెక్కువ ఉంటాయి యాక్చువల్గా. ఇంకెక్కువ ఉంటాయా? ఇంకెక్కువ. హావ్ యు ఫేస్డ్ మెనీ సిచ్యువేషన్స్? yes. ఇప్పుడు ఇక్కడ దిగి ఇలా వెళ్ళాము అని అంటే ఒక 10 మంది ఇట్లా నన్ను చూస్తూ నేను ఏం బట్టలు వేసుకున్నా, ఏం వేసుకుంది, కింద నుంచి పై దాకా. ఓకే, ఫర్గెట్ అబౌట్ ఫిజికల్ వరల్డ్ దట్ వీఆర్ లివింగ్, వర్చువల్ వరల్డ్కి వద్దాం. ఓకే, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి మాట్లాడుతుంది అని అంటే ఏం చేస్తుంది, ఆమె ఎలాంటి బట్టలు వేసుకుంది, నువ్వెందుకు వేసుకో, కామెంట్స్ అన్నీ దానిపైనే ఉంటాయి. మా టాపిక్ వదిలే, నువ్వు ఎవరు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనేది అనవసరం. బట్ ఎవ్రీథింగ్ ఆ కామెంట్స్లో ఉండేదంతా ఒక ఉమెన్, ఆమె ఎలాంటి బట్టలు వేసుకుంది, ఆమె ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, ఒకవేళ ఒక ఇంకా ఆ పిల్లకి పెళ్ళి అయ్యి ఒకవేళ ఆమె డివోర్స్ అయితే ఇంకా ఎక్కువ గాసిప్స్ ఉంటాయి. సో వర్చువల్ వరల్డ్ ఈజ్ ఈవెన్ మోర్ వర్స్ట్ యాక్చువల్లీ. అండ్ వీ ఇంజనీరింగ్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, గవర్నమెంట్ జాబర్స్ ఉంటారు, అందరు ఉంటారు. సో ఇదంతా ఎడ్యుకేటెడ్ వాళ్ళే చేస్తున్నారు? అలా లేదు, వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో. ఫిజికల్ వరల్డ్ ఇప్పుడు నేను బయటకు వెళ్తే ఓకే సరే ఎవరో ఎక్కడి నుంచో వచ్చారు, ఏదో లేం వర్క్ చేసుకుంటూ జడ్జ్ చేస్తున్నారు అని అంటే వీ అండర్స్టాండ్ ఫ్రమ్ వేర్ దే ఆర్ కమింగ్, వై దే జడ్జ్ అండ్ ఆల్ దట్. బట్ సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ జడ్జింగ్ ఈజ్ లైక్ టూ మచ్. ఈ టాపిక్ మీద వాళ్ళు పిహెచ్డి చేసినట్టు వాళ్ళే ఇంకెక్కువ జడ్జ్ చేస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ ఫేస్ చేస్తూ కూడా I able to complete my masters in mass communication and journalism, Bangalore University. I also have a gold medal in journalism. Nice. Congrats. Yeah. That was a proud moment for me, because a girl from the village to can make something out of the box. That's one kind of proud moment I hold within. ఏం పనికొస్తలేదు, అది వేరే విషయం. మళ్ళీ పనికొస్తలేదా? అదేంటి అంతా గోల్డ్ మెడల్ చదువుకొని అంత గోల్డ్ మెడలిస్ట్ వచ్చి పనికి రాలేదంటారేంటి? ఎందుకలా? ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లుంది, ఏం చేస్తాం? ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బాగాలేదా? అయ్యో, నేను ఒక టాపిక్ అనుకుంటే నెక్స్ట్ టాపిక్ వెళ్తుంది. ఓకే, దట్స్ నాట్ అవర్ టాపిక్. యు కెన్ గో అహెడ్, యు కెన్. అది ఇంకో రోజు పెట్టుకుంటే బాగుంటది. See, I have lot to ask because మీరు విలేజ్ నుంచి వచ్చారు. Let's go with the basic question. Anyhow, you're here single? Yeah. You're not married, right? No. Okay. So మీరు ఇక్కడే ఉంటున్నారు, సింగిల్ గా ఉంటున్నారు. As a single woman, do you feel it is safe? No. ఇంకా ఎక్కువ చెప్పాలి అని అంటే ఎక్కువ భయం వేస్తుంది నాకు. I feel very safe in one kind of a jungle actually. Though I live with like a lot of wild animals or whatever, I walk freely in the forest actually. I kind of love to see snakes and night world in the forest. But I am shit scared even in the
early like mid morning to go and catch a bus and sit there. Maybe like ఇక్కడ ఉంటే లాక్ వేసుకొని ఇంట్లో కూర్చుంటామేమో, అది వేరే విషయం, అప్పటికి కొంచెం భయం వేస్తుంది. బట్ పబ్లిక్ ప్లేసెస్ ఆర్ మోస్ట్ వల్నరబుల్ ప్లేసెస్ ఫర్ ఎ ఉమెన్ అండ్ దే ఆర్ వెరీ స్కేరీ. ఎందుకు అట్లా అంటున్నారు, మీరేం ఫెమినిస్టా అంటే కాదు, ఫెమినిస్ట్ కాదు అనట్లేదు. ఫెమినిస్ట్ కాదా మీరు? యు ఆర్ నాట్ అగైన్స్ట్? No, 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 I am. Okay. We should actually. Okay. I believe in equality for sure. So that's where my feminism starts, a radical feminism. So that's not మళ్ళీ వేసుకోకండి, ఓకే ఈమె ఫెమినిస్ట్ అందుకని ఇట్లా మాట్లాడుతుంది కాదు భయ్, నేను చెప్తా. యాక్చువల్గా మెన్ కూడా సేఫ్ లేరు, నిజం చెప్పాలి. అవును, మొన్న నేను ఒక న్యూస్ చూసా, కోయంబత్తూర్లో ఒక 20 years ఓల్డ్ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళింది. ఆమెకి ఎయిర్పోర్ట్ దగ్గరలో దే ఆర్ పార్క్డ్ కార్ అండ్ దే ఆర్ సిట్టింగ్. దెన్ సమ్ ర్యాండమ్ 3 guys కమ్, కార్ అద్దం బ్రేక్ చేసి వాడిని కొట్టి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి రేప్ చేశారు. జస్ట్ లైక్ ఎ ఢిల్లీ క్రైమ్. ఓకే, సో నౌ లుక్ ఎట్ ద వల్నరబిలిటీ ఆఫ్ దిస్ థింగ్. ఇప్పుడు నేను ఒక్కదాన్ని అడుంటే నాకు రేప్ జరిగింది అని అంటే ఓకే బై, నేను ఒక్కదాన్ని ఆడది ఎందుకు అర్ధరాత్రి బయట తిరుగుతుంది అనొచ్చు. ఐఎమ్ విత్ సంబడి, ఐ ఫీల్ సేఫ్, రైట్? వాడికి సేఫ్టీ లేదు ఇప్పుడు కదా. ఇప్పుడు నేను మన ఇద్దరు మాట్లాడుతున్నావు, నిన్ను వచ్చి ఎవడో కొట్టాడు, నన్ను తీసుకెళ్ళాడు, వేర్ ఇస్ ద సేఫ్టీ? ఇక నువ్వు నాతో తిరగొద్దు, మరి అప్పుడు నేను బయటకు వెళ్ళొద్దు, నువ్వు నాతో తిరగొద్దు, మనం ఇద్దరం ఇంట్లోనే కూర్చోవాలి. నిజం చెప్పాలంటే ఎవరికైనా జరగచ్చు కదా. అండ్ అందుకనే మెన్ ఆల్సో నాట్ సేఫ్ అని చెప్తున్నా. అండ్ ఆల్సో లుక్ ఎట్ లైక్ మెన్ సేఫ్గా లేరు అని అంటే, మొన్న ఒక కేసు చూసాం మనము, చిన్న స్కూల్ పిల్లోడికి అబ్యూస్ జరిగింది. నేను యూ కెన్ చెక్ ఇట్ అవుట్, అది పక్కా అందరు అబ్బాయిలకి తెలుస్తుంది. ఓకే, చిన్నప్పుడు హౌ మచ్ ఇన్ హాస్టల్ లైఫ్ ఈ వల్నరబుల్ ఆఫ్ సెక్షువల్ అసల్ట్ అనేది ఎంత ఫేస్ అవుతారు అబ్బాయిలు ఫేస్ అవుతారు, యునో. ఓకే, నేను హాస్టల్ చదవలేదు, సో ఐ డోంట్ నో, బట్ యా హాస్టల్ లైఫ్లో చాలా మంది నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, నాకు తెలిసిన మెన్ మాట్లాడుతున్నప్పుడు నిజంగా సెక్షువల్ గా ఐ మీన్ ఫిజికల్ గా చేస్తారంటారా? yes yeah they ask favors. men boy ఒక చిన్న పిల్లలేని, ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఓకే, పెద్దోళ్ళు కూడా చేస్తారు, బట్ చిన్నపిల్లల్లో హాస్టల్స్లో ఉన్నప్పుడు ఎట్ ద లైక్ ఒక 12th లైక్ 11th 12th స్టాండర్డ్స్ ఆర్ ఆఫ్టర్ దాట్ ఎవరైతే హాస్టల్స్లో ఉంటారో వాళ్ళు చాలా ఫేస్ చేస్తారు. అండ్ ఐ యూస్ టు వర్క్ ఫర్ వాలంటీర్ ఫర్ ఇన్ మై కాలేజ్ place. I used to work for a CWC community. Okay. CWC is a community where like they rescue kids. ఒకసారి మీరు వెళ్ళండి, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అసలు నన్ను తీసుకోకపోతే బెటర్ మీరు. యాక్చువల్గా సో నన్ను తీసుకోకుండా నేను కొన్ని చెప్తాను, అక్కడికి వెళ్ళి మీరు మీకు సేఫ్టీ ఉన్నాను అడిగితే అప్పుడు రియల్ ఆన్సర్స్ బయట వస్తాయి. యాక్చువల్గా రియల్ వరల్డ్ ఎంత వల్నరబుల్గా ఉందో తెలుస్తుంది. యూ లిటరల్లీ సీ ద క్రుయాలిటీ ఆఫ్ దిస్ వరల్డ్. ఎంత పాపం అనిపిస్తుంది అంటే, చిన్న పిల్లలు దే గో త్రూ ఎ లాట్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్, వెదర్ ఇట్స్ ఏ గర్ల్ చైల్డ్ ఆర్ ఏ బాయ్ చైల్డ్, దే గో త్రూ హెల్ యాక్చువల్గా. అండ్ గవర్నమెంట్ డస్ నథింగ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ డస్ నథింగ్ బికాస్ అంటే చూసాను కొన్ని యాప్స్ ఉన్నాయి. 112 అనే ఒక యాప్ వచ్చింది, అంటే గవర్నమెంట్ చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మీకేమన్నా ప్రాబ్లం వస్తే యూ కెన్ డెఫినెట్లీ జస్ట్ a call, you'll get. I have my phone now. We'll check అంటారా? We'll check. Okay. ఎందుకు మళ్ళీ నేను గవర్నమెంట్ నాన్న అని ఫ్యాన్స్ నా మీద వేసుకుంటారు ఆల్రెడీ. If you know or I don't know about it, in HCU I said something called I fought against the government కాబట్టి ఇప్పుడు నన్ను వేసుకుంటారు. ఈ పిల్ల ఏదో మీరు నా ఇల్లు చూసారు కదా, ఎక్కడి నుంచి డబ్బులు రావట్లే. మీరు అన్న దానికి నేనేంటంటే ఇప్పుడే నా ఫోన్ ఉంది, కొట్టి చూద్దాం.
కొట్టి చూస్తే నిజంగానే వస్తారా లేదా చూస్తారా? ఐ హ్యావ్ ఎ ఇన్సిడెంట్ Okay. టు షేర్ ఇట్. ఓకే. ఫస్ట్ టైం నేను పబ్లికలీ ఇది మాట్లాడుతున్నా కూడా. యా. నేను ఇక్కడ నుంచి నిజామాబాద్కి వెళ్ళాలి. దట్స్ అరౌండ్ 7:30. నా వర్క్ అంతా అయిపోయింది పొద్దున. నేను 7:30కి ఇక్కడ నుంచి బస్ తీసుకున్నా. మన ఎక్కడ జేబిఎస్ బస్లో బస్ స్టాప్లో బస్ తీసుకొని నిజామాబాద్కి వెళ్ళాలి. ఎక్కి కూర్చున్నా. ముందు సీట్లో కూర్చున్నా నేను, బికాజ్ యూజువల్లీ ఐఎమ్ స్కేర్డ్ టు గో బ్యాక్. సో ముందు సీట్లో కూర్చొని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఐ లుక్ సంబడి వియర్డ్, లైక్ వెనకాల చూసుకుంటాం కదా యూజువల్లీ వీసి ఎవరున్నారు ఏంటి అని. చూసినా ఒక ఆయన హీ అని ఎగిలిస్తున్నాడు. ఈడేంట్రో అనుకున్నా నేను. హిజ్ లుక్స్ ఒక అంకుల్. సరే కూర్చున్నా. మై ఇన్స్టింక్ట్స్ అంటే తెలుస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎందుకు వచ్చింది, రైట్? యూ నో ఇట్ సంబడి, లైక్ వెన్ దే టచ్ యూ నో ఇట్, యూ కెన్ ఫీల్ ఇట్, దట్ ఇస్ లైక్ నాట్ కంఫర్టబుల్. అట్లనే ఉంటాయి బస్సులు. ఎట్లుంటాయి బై, ఇట్లా ఒక సీట్ ఉంటుంది, ఇట్లా ఒక సీట్ ఉంటుంది, వెనకాల ఒకడు ఉంటాడు, ఆ సందులో నుంచి చేయి పెట్టడానికి ట్రై చేస్తుంటారు. నేను మంచిగా పడుకున్నా. దెన్ ఐ కుడ్ సెన్స్ సంథింగ్ వియర్డ్ అండ్ దట్ హ్యాండ్. ఐ వాజ్ లైక్ ఓకే. ఇట్లా చూసిన తర్వాత నేను మళ్ళీ ఇట్లా వెనకాల వెళ్ళి ఇట్లా వెనక్కి చూస్తే హీఈస్ లైక్ పడుకున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. ఓకే. ఐ గాట్ యాంగ్రీ. యూజువల్లీ ఏమవుతుందంటే నేను ఒక ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి కాలేజ్కి వెళ్ళినప్పటి నుంచి ట్రావెల్ స్టార్ట్ చేసా. అక్కడ నుంచి ఇవి కామన్ యాక్చువల్గా. ఈ బస్సెస్లో ఈ టచ్ చేయడాలు, వెనక నుంచి సీట్లలో నుంచి పెట్టడం, చేతులు పెట్టడం అనేది చాలా కామన్. ఓకే. ఫస్ట్ టైం మనం భయపడతాం. నేను ఫస్ట్ టైం భయపడ్డా. అమ్మో ఎవరికని చెప్తే ఏమో అదే ఒక భయం ఉంటుంది. నెక్స్ట్ టైం ఏడుసిన, ఎందుకు ఏదో ఒకటి నా మీద. ఏ టైంలో ఎప్పుడు అంటున్నారు ఇది? ఇది మీ చిన్నప్పుడు అంటున్నారా లేకపోతే నా రీసెంట్ గానే? రీసెంట్గా. యా, ఫస్ట్ టైం. అంటే ఇది సెవెరల్ ఇన్సిడెంట్స్ లో హౌ ఐ రియాక్ట్ అనేది చెప్తున్నాను నేను. ఫస్ట్ టైం నాకు జరిగినప్పుడు నేనేంటి ఓకే ఫైన్, భయం వేసి బాధ వేసి ఓకే భయపడుతూ సమ్హౌ ఐ ఎస్కేప్. సెకండ్ టైం ఏడ్చిన. థర్డ్ టైం ఏం చేస్తున్నావు అని అన్నా. ఇప్పుడు ఫోర్త్ టైమో ఫిఫ్త్ టైమో ఇది యాక్చువల్గా సేమ్ ఇన్సిడెంట్. నేను బస్సులో వెళ్ళడం మానేసా. అదేంటి? బికాజ్ వాట్ ఐ షుడ్ డూ అని. బస్సులో వెళ్ళాను నేను యూజువల్లీ. కానీ మళ్ళీ రీసెంట్గా నా ఫ్రెండ్స్ అందరూ నువ్వు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నావు ర్యాపిడోకి, దానికి నువ్వు బస్సులో వెళ్ళాల్సిందా అది ఇది అని అంటే, సరే ఇంత మోటివేట్ చేసిర్రు, మస్తు మారిపోయి ఉంటుంది, నేను కూడా బెంగళూరు వచ్చినా అనుకున్నా. ఐ వాజ్ లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికే కదా, ఎంత దూరం ఉంది భయ్ నిజామాబాద్, 2.5 hours అంతే. సరే అని ఎక్కా ఆ రోజు యాక్చువల్లీ. దెన్ వాడు అలా చేయడము ఇంకా పెట్టలే. అప్పటికి నాకు నా లోపల భయంగానే ఉందా? భయంగానే ఉంటుంది. ఎవరు రెస్పాండ్ కావట్లేదా? మీరు ఇప్పుడు సపోజ్ వాట్ ఐ కమ్ టు దట్ పార్ట్. వాడు పెట్టినప్పుడు నేను వెనకాల చూస్తే వాడు పడుకున్నాడు. పడుకున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. దెన్ నేను లేచి ఒక్కటిచ్చా. ఓ నైస్. ఈసారి నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది మరి. ఒక్కటిచ్చి లిటరలీ ఐఎమ్ షౌటింగ్, ఏంటా నువ్వు పడుకున్నట్టు చేస్తున్నావు, చేయడానికి ట్రై చేసినావు అది అంటే. వెనకాల you know what, all the men sitting there చూస్తున్నారు బై అట్లనే. they not coming to help you? they didn't come to help me. Right. And I was like ఏంటి మీరు ఏం అనట్లేదు కనీసం లేచి అరే no nothing they told, and they were just sitting and staring like that. And this one driver and conductor comes and tells me ఏం చేస్తున్నావు, సీట్ మార్చు అట్లా. I was like stop at near police station. పోలీస్ స్టేషన్ దగ్గర ఆపంటే వాళ్ళు ఆపలే. అప్పటికి నేను మేడ్చల్ వరకు రీచ్ అయ్యా. ఓకే, ఆపలేదు, కొంచెం తొందరగా పోనిచ్చాడు. ఐ వాజ్ లైక్ నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్. ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది, ధైర్యం వచ్చింది. ఎవరు రియాక్ట్ అవ్వట్లే. నేను అడుగుతున్నా లిటరలీ, ఐ అర్జ్డ్ దెమ్ లైక్ ఏంటి అసలు. నాకు అది షాక్ బై. అంతకుముందంటే నేను రియాక్ట్ అవ్వలేదు, అరవలేదు, చెప్పలేదు, నాలో నేను భయపడ్డా. బట్ ఇప్పుడు నేనేంటి ఓకల్ అయ్యా. నేనేంటి అరే చూడండి ఏదో జరుగుతుంది అని అంటే ఎప్పుడు రియాక్ట్ అవ్వకపోవడం అనేది బిగ్గర్ షాక్ నాకు. సరే మగవాళ్ళు ఆడవాళ్ళు
ఆడవాళ్ళు ఒక కొంతమంది ఉన్నారు అంతే. అప్పుడు కండక్టర్ ఎవరో ఆ ఆడవాళ్ళని తీసుకొచ్చి ఆ సీట్ లో కూర్చోబెట్టారు అంతే భయ, ఇంకేం చేయలే. అసలు వాడిని ఏం చేశారు? వాడు వెనక్కలకి వెళ్ళిపోయాడు. అంతేనా? అంతే. నేను ఆపమని చెప్పా, ఆపలేదు. నాకు ఇంకా కోపం వస్తుంది అప్పుడు. అట్లాంటప్పుడు ఇప్పుడు నువ్వు వాడిని ఏదో చేసో కిందకి దింపో కొడితేనో లేకపోతే వీళ్ళు రియాక్ట్ అవుతే నాకు కోపం రాదు. ద వరల్డ్ ఈస్ నాట్ రియాక్టింగ్ టు ఇట్. నన్ ఐ బికమ్ వెరీ ఏమంటారు, నాకు కోపం ఎక్కువ వచ్చింది అప్పుడు. చీ ఏంటి అని చెప్పి దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ బై, ఇట్లా కాదు అని కూర్చున్నా. ఐఎమ్ రెసిస్ట్. అండ్ దెన్ ఐ వాజ్ కాలింగ్ మై ఫ్రెండ్స్ అండ్ ఐమ్ లైక్ చల్ అసలు చూడండి మీ, ఎందుకంటే వాళ్ళు అన్నారు ఎక్కువ నేను ఫోన్ చేసి దే వర్ లైక్ పానిక్డ్. అండ్ థ్యాంక్ గాడ్ మెన్ ఐ నో ఆర్ దే ఆర్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ లైక్ ఏం చేయొచ్చు ఏంటి అని ఒక నంబర్ ఇచ్చారు, నువ్వు దీనికి కాల్ చేయి అసలు ఎట్లా అని. నేను అనుకున్నా సరే ఈ వీడికి పని ఇట్లా కాదు, నిజామాబాద్లో దిగాక మా వాళ్ళు ఉంటారు అప్పుడు వీడిని వేసుకుందాం. ఇంకా ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్, ఐఎమ్ నాట్ గోయింగ్. ఐ వాస్ లైక్ నేను ఈయనైనా వదిలేస్తాను కానీ ఈ డ్రైవర్ని కండక్టర్ని వదలను, బికాస్ వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వట్లేదు. యు ఆర్ ఇన్ లిటరలీ పబ్లిక్ పబ్లిక్ ప్లేస్ లో నువ్వు డ్రైవర్ నీకు అకౌంటబిలిటీ ఉంటుంది, నువ్వు కండక్టర్ కి అకౌంటబిలిటీ ఉంటుంది. బట్ ద వర్స్ట్ పార్ట్ కమ్స్ హియర్. కండక్టర్ ఏమన్నాడంటే ఎందుకమ్మా మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, నువ్వు అరవకు అని అన్నాడు. లుక్ ఎట్ ద అడాసిటీ ఆఫ్ దట్ పర్సన్. ఏంటి నేను అరిస్తే పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతారా? అంటే వాళ్ళు డేర్ చేయట్లేదా, చెప్పలేకపోతున్నారా, లేకపోతే చెప్పినా ఏం జరగదనా? ఏం జరగలేదు. నేను ఇంకా భయపడుతూనే కూర్చున్నా. ఐ వాస్ లైక్ ఫుల్ ఆన్ ఫైర్ అండ్ ఐ వాంటెడ్ స్టాప్ వచ్చిన తర్వాత వీడు దిగాలి, నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలి, నేను డ్రైవర్ గురించి ఇవ్వాలి, కండక్టర్ గురించి ఇవ్వాలి. ఇప్పుడే మీరు చెప్పిన నంబర్ వస్తుంది నాకు. నా ఫ్రెండ్ నువ్వు ఈ నంబర్కి ఫోన్ చేయంటే 100 సార్లు చేసిన నంబర్కి. ఎవడెత్తుతాడు, ఎవడెత్తట్లే, ఈ నంబర్ పని చేయట్లే. ఐ వాజ్ లైక్ అంటే 100 ఏది పని చేయట్లే చెప్తున్నా కదా. ఇంకా తర్వాత ఏది పని చేయబోతున్నారు, ఎట్లా ఏం చేశారు అదే అనుకున్నా. ఇంకేం పని చేయట్లేదు, ఇది ఇంకా ఫ్రస్ట్రేట్. అప్పుడు ఇంకా కోపం వచ్చింది, ఇది కూడా పని చేయట్లేదు. ఇంకా ఇంత చూడు ఒక మూవీ తీయొచ్చు యాక్చువల్ గా. నేను ముందు సీట్ లోనే కూర్చున్నా. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద స్టాప్ టు కమ్, ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. సరే అని అట్లా కూర్చుంటే కొంచెం నిద్రపోతాం కదా, కొంచెం కళ్ళు మూసుకున్నా. ఎక్కడో ఆపారు వీళ్ళు, దిగారు. నేను అప్పటికే అబ్జర్వ్ చేస్తున్నా వాడు ఉన్నాడా లేదా అని. దెన్ ఓకే సమ్హౌ నిజామాబాద్ వరకు రీచ్ అయ్యాం. మా వాళ్ళు కాల్లోనే ఉన్నారు. నేను అప్పటికి చెప్పా వాడు ఉన్నాడా అంటే వెనకాల ఉన్నాడు. అప్పటికి కండక్టర్కి కూడా నేను మధ్యలో అడిగా, వాడు ఉన్నాడు కదా డ్రైవర్కి కూడా, లేకపోతే మీ పని అస్సలు బాగోదు, వాడు ఖచ్చితంగా నాకు ఉండాలి, మీరు కూడా ఉండాలి. దెన్ ఏ గ్రూప్ ఆఫ్ మెన్ అండ్ దిస్ కండక్టర్స్ అండ్ సంబడి డిస్కస్డ్ సంథింగ్ ఇన్ ద మిడిల్. మా వాళ్ళు బస్ ఎక్కారు. అంటే బస్ స్టాప్కి వెళ్ళక ముందే మధ్యలో ఒక ప్లేస్లో ఆపమన్నారు. ఆపి ఎక్కి చూస్తే వాడు ఎస్కేప్ లేడు. ఈ డ్రైవరు, కండక్టరు, ఇంకో 2-3 కలిపి వాడిని ఎప్పుడో మధ్యలో దింపేశారు. అంటే మీరు ఇంకా ఎక్కువ చేస్తారేమో అని దింపేశారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాడి అప్పచెప్పాలి అంతేగా. నౌ యూ సీ ఒక క్రిమినల్ని, ఒక పబ్లిక్ గవర్నమెంట్ జాబ్లో ఉన్న వీళ్ళు ఒక క్రిమినల్ని అలా ఎస్కేప్ చేయడానికి, అంటే హోల్ బస్లో ఉన్న మనుషులందరూ వాడిని ఎస్కేప్ చేయడానికి ఏమంటారు హెల్ప్ చేసిర్రు అని అంటే వాట్ కైండ్ ఆఫ్ దిస్. అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడు సేఫ్టీ గురించి, ఇప్పుడు ఆ నంబర్ గురించి చెప్తావా, పీపుల్ హెల్ప్ చేయలేదు అంటావా, మరి ఎవరు హెల్ప్ చేయలేదు? అంటే నేనేం మళ్ళీ ఏమేమో చెప్తుంది అన్నది కాదు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నా టికెట్ ఉంటుంది కదా, ఆ టికెట్ తోటన్నా ఏమన్నా చేయొచ్చు. ఆల్ దట్ ఐ యామ్ ట్రయింగ్ ఇస్, ఇన్ని రోజులంటే అయిపోయింది నాకు. ఇన్ని రోజులు ఒక భయం ఉండేది, నా పేరు ఏమవుతుంది, ఇట్లాంటివి చాలా ఉంటాయి. నౌ ఐ డోంట్ హ్యావ్ దట్. ఐ వాంట్ సమ్ కైండ్ ఆఫ్ జస్టిస్ టు ఇట్. ఐ వాంట్ సమ్ కైండ్ ఆఫ్ చేంజ్. ఒకవేళ నేను ఓకల్ అవుతే వస్తుందేమో అన్నట్టు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా కజిన్స్ అన్న వాళ్ళు వచ్చిన తర్వాత దేవర్ లైక్ కండక్టర్ని ఇంకా బస్ డ్రైవర్ని పట్టుకున్నారు, అడుగుతున్నారు. ఐ వాజ్ లైక్ లివ్ ఇట్, ఎంత చేసినా వేస్టే. ఐ హ్యావ్ బిగ్గర్ థింగ్స్ టు ఫైట్ అనిపించింది. ఐ వాజ్ ఇన్ ద ఫైట్ ఆఫ్ హెచ్సియూ యాక్చువల్లీ. హెచ్సియూ ఫైట్ అప్పుడే జరుగుతూ ఉండే అనమాట. సో ఐ వాజ్ లైక్
వీడినన్నా ఏం కాదు, వీడినన్నా ఏం కాదు, వీళ్ళిద్దరిని మహా అయితే నేను పోలీస్ స్టేషన్ పంపిస్తా, ఆడ ఎంక్వైరీ చేస్తారు, నన్ను ఏదో నచ్చ చెప్తారు, కౌన్సిలింగ్ అంటారు, అదంటారు, పంపించేస్తారు. నువ్వెందుకమ్మా ఆడ ఎక్కావు అంటారు కూడా. నువ్వెందుకమ్మా 7 గంటలకు ఎక్కావు, 4 గంటలకు ఎక్కి వెళ్ళి ఉండకూడదా అంటే అప్పుడు అది కూడా మీ తప్పేది. ఎగ్జాక్ట్లీ అన్నీ నా తప్పులే. అంటే నేను 4 గంటలకు ఎక్కాలా, మరి 7 గంటలకు ఎక్కాలా, అన్నీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఐ వాజ్ లైక్ ఐ క్వశ్చన్ ద గవర్నమెంట్, వేర్ ఇస్ ద సేఫ్టీ ఆఫ్ ఉమెన్? ఫ్రీ బస్సెస్, ఐ అగ్రీ, యూ డిడ్ అ గ్రేట్ జాబ్, బట్ ఆల్సో మీ మేనిఫెస్టోలో, అంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే ఉంటుందో ఉమెన్ సేఫ్టీ గురించి ఏముంది అందులో? అసలు ఒక నంబర్ ఇచ్చి పడేసినావు, ఆ నంబర్ ఎవడెత్తుతాడు ఫస్ట్ ఫోన్ చేస్తే? నువ్వు చెప్పు. ఇప్పుడు 100కి చేసినా సరే ఎవరు రారు. ఇప్పుడు ఎవరు రారు. నేనే చేసిన చాలా సార్, నాకే రాదు. కరెక్ట్. ఇప్పుడు మీ పేరెంట్స్ ఉంటారు కదా, యు ఆర్ ఇన్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్, మీ పేరెంట్స్ ఉండేది విలేజ్ కదా, ఆర్ దేర్ ఇన్ సిటీ? I lost my parents actually. I'm so sorry. yeah, I don't But have yeah, parents. okay, let's hypothetically think, if at all ఒక విలేజ్ అమ్మాయిని తీసుకుందాం, if at all she faces the same situation in the village, do you think విలేజ్ పేరెంట్స్ ఆ అమ్మాయిని వాయిస్ బయటకు తెప్పిస్తారు అనుకుంటున్నారా? ఐ డోంట్ థింక్ సో అని నేను అనుకుంటున్నాను. వాట్ డూ యూ థింక్? విలేజ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు పోయినావు అని అడుగుతారు అందరూ, పక్కన అందరూ. నువ్వు ఎందుకు పోయినావు, అసలు అమ్మాయి ఆడేం చేస్తుంది, ఎందుకు పోయింది, ఆ చెరువు కట్టకి ఎందుకు పోవాల్సిన అవసరం ఏముంది, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. దే స్టార్ట్ విత్ క్వశ్చనింగ్ ఉమెన్. అండ్ అఫ్ కోర్స్ పేరెంట్స్ సపోర్ట్ చేయాలంటారా? అంటే ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయాలంటున్నా అంటే, ఒక అమ్మాయికి పెళ్లి చేయాల్సి వస్తుంది, ఒక అమ్మాయి మళ్ళీ సొసైటీలో తిరగాల్సి వస్తుంది, కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది, ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇఫ్ యూ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ ఇస్ అగైన్ యూ మే నాట్ గో అవుట్ సైడ్. వాళ్ళ పేరెంట్స్ బయట చెప్పుకోలేరేమో అన్నట్టు, అందుకే వాళ్ళ వాయిస్ని సప్రెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. దట్స్ వాట్ ఐ హావ్ సీన్ పీపుల్ అవుట్ సైడ్. వాట్ డూ యూ థింక్ అని? ఎందుకంటే మీరు విలేజ్ నుంచి, అది విలేజ్ అనే కాదు, ఇప్పుడు ఎక్కడైనా అంతే. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రెసెంట్ నువ్వు ఎవరి దగ్గరైనా చూసుకో, ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు లాట్ ఆఫ్ కేసెస్ మనం టీవీలో చూస్తుంటే కూడా ఫస్ట్ కొన్ని హైప్ అయ్యి తర్వాత వాళ్ళు కేసు రిటర్న్ తీసుకుంటారు. ఎందుకు మనకి ఇంకా దీన్ని రచ్చరచ్చ చేసుకోవడం, నీకు పెళ్లి కాదు, అది కాదు, ఇది కాదు అని చాలా ఉంటుంది. వెరీ రేర్లీ పీపుల్ ఫైట్. ఇది ఒక్క కేసులోనే కాదు, చాలా విషయాలలో వెరీ రేర్లీ పీపుల్ ఫైట్. అది ఉమెన్కి వచ్చేసరికి, అది సెక్షువల్ అబ్యూస్కి వచ్చేసరికి అని అంటే డెఫినెట్లీ దే డోంట్ వాంట్ టు టెల్ అవుట్ కదా. మామూలుగానే పెళ్ళిళ్ళు అవ్వడం కష్టం ఈ రోజులలో, మెన్కి చాలా కష్టంగా ఉంది. కలర్ అని, కాస్ట్ అని, రిలీజియన్ అని, హైట్ అని, వెయిట్ అని, పొట్టు అని, పొడుగు అని, ఇట్లా ఇన్ని చూసే దాంట్లో డబ్బు, డౌరీ, ఇన్ను మళ్ళీ అమ్మాయి చదువుకుంటుందా, బయటకు పోతుందా, ఇప్పుడు ఇది కొత్తది ఫెమినిస్ట్ అయితే నాకు వద్దని అంటున్నారు. సో ఇన్ని ఉన్నప్పుడు వెన్ ఉమెన్ సెక్షువల్లీ harassed by somebody or abused by somebody, they definitely don't choose that. అంటే అదే అబ్బాయి సిచ్యువేషన్లో వస్తే వాళ్ళు మాట్లాడతారు, ఎంత ఎగరేసి కొడతారు, వాళ్ళని ఎగరేసి మాట్లాడతారు. కానీ అమ్మాయి విషయానికి వచ్చేప్పటికి ఆగిపోతారు. పేరెంట్స్, ఎస్పెషల్లీ పేరెంట్స్, వాళ్ళు కంప్లీట్గా ఆగిపోయి ఏం మాట్లాడకుండా ఉంటారు. అది సొసైటీ వలన, పేరెంట్సా ఏంటి మరి ప్రాబ్లం ఏంటంటే? ఇక్కడ ఇన్ డీపర్ లెవెల్లో మనం ఆలోచిస్తే, సెక్షువల్లీ లైక్ ఉమెన్కి కొన్ని కైండ్ ఆఫ్ బౌండరీస్ ఉంటాయి, మెన్కి కొన్ని కైండ్ ఆఫ్. వాడు మొగాడు ఏమన్నా చేయొచ్చు, 10 మందితో తిరగచ్చు, రైట్? ఇద్దరిని పెళ్లి చేసుకోవచ్చు, నలుగురిని కూడా చేసుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. సెక్షువల్లీ వాడికి బౌండరీస్ లేవు, ఎవడు పెట్టలే. కానీ ఉమెన్కి అట్లా కాదు. పవిత్రత అనేది ఉంటే అది మొత్తం ఉమెన్కే వర్తిస్తుంది. ఓకే అంటే ఒకడు వచ్చి రేప్ చేస్తే కూడా నా పవిత్రత పోయింది. కానీ మెన్కి అట్లా కాదు కదా. మెన్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. వాడు బట్టలు ఇప్పుకుంటాడా, డ్రాయర్ ఇప్పుకుంటాడా, మరి ఏ ఇప్పుకుంటాడా అనవసరం. వాడు మొగాడు కాబట్టి వాడికి సెక్షువల్లీ ఒక బార్డర్ లెస్ థింగ్స్ ఉంటాయి కాబట్టి వాడు ఏమన్నా చేసుకోవచ్చు. కానీ ఉమెన్కి అట్లా కాదు. సో అబ్యూస్ జరిగినప్పుడు ఆమె పవిత్రత మీద, ఆమె ఐడెంటిటీ మీద వస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ అ సెక్స్, రైట్? ఇన్ నేచర్ ఇట్స్ వెరీ కామన్, రైట్?
అలా అని నేను బజార్కి వెళ్ళి ఈమెంటి బజార్కి వెళ్ళి పడుకోమంటదా అంటే కాదు, నేను అది చెప్పట్లేదు. ఓకే, నేను ఏమంటున్నా అంటే ఇఫ్ అవర్ న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఇన్ నేచర్ క్రియేటెడ్ ఇన్ దిస్ వే, సెక్స్ అనేది దాని పవిత్రత అని జోడించి, సెక్స్ అనేది ఒక పెళ్ళి అయితే ఇంకా నేను ఒకటి అడుగుతా, ఏం చేంజ్ ఉంటుంది? ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత సెక్స్కి పవిత్రత ఎట్లా వస్తుంది, పెళ్ళికి ముందు పవిత్రత ఎట్లుండదు? పెళ్లి చేసుకున్నాక దే ఫోర్స్ టు డూ యాక్టివిటీ. అంటే ఫోర్స్ కాదు, పక్కా చేయాలి. అది పెళ్ళి అయినాక అంటే పెళ్లి తర్వాత దానికి పవిత్రత ఎట్లొచ్చింది అని అడుగుతున్నా నేను. పెళ్లికి ముందు సెక్స్ చేయాలి, లివింగ్ రిలేషన్షిప్ ని ఎంకరేజ్ చేయాలి, అది నేను అడగట్లేదు. ఇప్పుడు మాట్లాడే దాంట్లో కూడా నేను ఏమంటున్నా అంటే, మాట్లాడేటప్పుడు కూడా సెక్స్ అనేది ఒక ట్యాబు, నువ్వు ఆ వర్డ్ తీయకూడదు. అమ్మాయి అయితే అసలు తీయకూడదు బై, నిజం చెప్పాలి అని అంటే. అబ్బాయిలు తీస్తారు, అబ్బాయిలు ఏమన్నా మాట్లాడుకోవచ్చు, నువ్వు ఎడ్యుకేషన్ ఎగ్జాక్ట్లీ. నీకు సెక్షువల్ ఎడ్యుకేషన్ కావాలి యాక్చువల్గా. నువ్వు ఎంతైతే పవిత్రంగా దాన్ని చూసి గూట్లో పెట్టాలనుకుంటే అంతంత నాకు కావాలనిపిస్తుంది, రైట్? కోహినూరు వజ్రం ఎవరికి కావాలని, దాన్ని నువ్వు ఎంతైతే లోపల పెట్టాలనుకుంటావు నాకు అంతంత చూడాలనిపిస్తుంది, అంతంత దాన్ని చేసి చేయాలనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు దీన్ని అంత పవిత్రంగా చెప్తున్నావు, పవిత్రత అని జోడిస్తున్నావు, మొత్తం అన్ని దీనికి ఇంత అదేదో పెద్ద ఇది అన్నట్టుంటే వాడికి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. లైక్ దే ఆర్ లైక్ థింక్ దెర్ ఇస్ సంథింగ్ నథింగ్ ఇంటూ ఇట్ యాక్చువల్లీ. when you clearly say it's some kind of activity, two biological bodies can do it, అంతే. దానికి నువ్వు ఏదో జోడించి, దానికి పెళ్ళికి ముందైతే ఒక పవిత్రతని, పెళ్ళికి తర్వాత అయితే ఒక పవిత్రని, హోల్ అదేదో ఇప్పుడు పురోహితుడు ఏమంటారు పంతులు వచ్చి నీకు మంత్రాలు చల్లగానే హోల్ బయాలజికల్ అయిపోతుందా? ఎట్లా అయిపోతుంది? ఎందుకు అయిపోతుంది? అట్లా అవ్వదు. సో నేనేమంటా అంటే ఇదంతా యా, మన పురాణాలు అవన్నీ ఏం రాసినాయి, అసలు దీన్ని తీసుకొని ఎందుకు ఇట్లా రాసినాయి అన్ని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ఏముంది అసలు, ఉమెన్కి ఎందుకు సర్టన్ కైండ్ ఆఫ్ రూల్స్ ఇచ్చినావు, మెన్కి ఎందుకు సర్టన్ కైండ్ ఆఫ్ రూల్స్ ఇచ్చినావు, వెన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఈక్వల్ టు నేచర్. నీకు అదే ప్రెషర్ ఇస్తుంది, నాకు అదే ప్రెషర్ ఇస్తుంది. నీకు ఎట్లాంటి కోరికలు ఉంటాయి బయాలజికల్లీ, నాకు అట్లాంటి కోరికలే ఇచ్చింది. అట్లాంటప్పుడు నువ్వెందుకు బుక్ లో డిఫరెంట్ గా రాస్తావు? ఎందుకు అంటే అమ్మాయి అనేది ఒక పవిత్రత అన్నమాట. అంటే పవిత్ర ఎందుకంటే నేను రాసిండు కాబట్టి పవిత్రత మరి. అంటే అంటే మన పురాణాల్లో ఎలా ఉండేదంటే తను ఒక దేవత లాగా, తను ఒక దేవుడు లేడా? దేవుడు ఉన్నారు. మరి దేవుడికి ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అంటాను నేను. ఎందుకు డిఫరెన్స్ వచ్చింది? మేబీ నన్ను దేవత అంటున్నావు, కరెక్టే. మిమ్మల్ని సపరేట్ గా చూస్తారు, మిమ్మల్ని ఒక ఎంటిటీ. అంటే చూడక్ బై, నాకు కావాల్సింది మినిమం ఆఫ్ రెస్పెక్ట్. నీకెంత ఫ్రీడమో నాకు కొంచెం అంత ఫ్రీడమ్ కావాలి, నాకు అంత జస్టిస్ కావాలి, నేను సేఫ్ ఫీల్ అవ్వాలి, నువ్వు సేఫ్ ఫీల్ అవ్వాలి. మరి అట్లాంటప్పుడు డ్రెస్లు వేసుకుంటారు కదా. ఐఎమ్ నాట్ సేయింగ్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్, బట్ యా, నాకు కూడా ఒక్కొక్కసారి ఆలోచన వస్తూ ఉంటుంది, ఎందుకు ఇలా డ్రెస్సులు వేసి రెచ్చగొడతారు అంటే. వాట్ యు సే? ఏంటి డ్రెస్సులు వేసి ఇప్పుడు ఇక్కడికి వేస్తారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ రాంగ్, బట్ దెన్ కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు వేర్ సర్టన్ డ్రెస్సెస్ ప్రాపర్ ఫుల్గా. అప్పట్లో వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అంతా మానేశారు. దానివల్ల జరుగుతుంది అనేది కూడా ఒక అది. ఎప్పట్లో వేసేవాళ్ళు? అప్పట్లో మన మమ్మీస్ కానీ ఏమేసేది, ముత్తాత అమ్మ ఏం వేసుకునేవాళ్ళు? చీరలు వేసుకునేవాళ్ళు. బ్లౌజెస్ ఉండేవా? అప్పట్లో బ్లౌజెస్ లేవు. యా, ఇప్పటికీ లేదు ట్రైబల్ కల్చర్లో. ఎస్, లేదు. మరి ఏమంటావు? అంటే ఏమంటానంటే సరే, ఇప్పుడు మనకి అప్పట్లో ఏంటంటే, అప్పట్లో మీరు చెప్పండి, చిన్న పిల్లకి ఏం డ్రెస్ వేద్దాం? చిన్నపిల్లలు మామూలు డ్రెస్ వేయచ్చు. ఇప్పుడు చిన్న పిల్లలకి రేప్స్ జరుగుతున్నాయి, వాళ్ళ డ్రెస్ చూసి జరుగుతున్నాయా? రీసెంట్లీ వన్ వీడియో ఇస్ వెరీ వైరల్. ఇక్కడ ఒక పెళ్లిలో ఒక చిన్న పాప, ఆంధ్రాలో జరిగింది ఇది, చిన్న పాపని ఫంక్షన్లో, ఫ్యామిలీ ఫంక్షన్లో ఆమెని తీసుకెళ్ళి, అంటే ఏదో కొనిస్తాను మరి తీసుకెళ్ళి పొదల్లోకి వెళ్ళి రేప్ చేసి మళ్ళీ వచ్చి అదే ఫ్యామిలీ ఫంక్షన్లో వాడు మంచిగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ పాప లంగా బ్లౌజ్ వేసుకుంది. మరి అప్పుడు ఇంకా ఓకే, చిన్న పిల్లలకు కూడా అట్లాంటి డ్రెస్ లేదంటే లంగా బ్లౌజ్ చాలా పద్ధతిగా వేసుకుంది ఆ అమ్మాయి.
డ్రెస్‌లో సెక్షువాలిటీ మొన్న ఏం స్కూల్ అవసరం డ్రెస్లో లేదండి. ఒక అంకుల్ ఒక అమ్మాయిని తీసుకెళ్ళాడు, రైట్? సో డ్రెస్ ఏం డ్రెస్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ హియర్, హ్మ్. యువర్ మైండ్ సెట్ ఈజ్ ఏ ప్రాబ్లం. అండ్ నేను వాడిని కూడా బ్లేమ్ చేయట్లేదు. హ్మ్. యునో, ఇఫ్ యూ థింక్ ఒక ఒక రేప్ ఆర్ వై ఇట్ హ్యాపెన్స్, వై మెన్ చూస్ టు రేప్ ఆర్ వాట్ ఎవర్, ఒక రేప్ జరిగినప్పుడు అది ఎందుకు జరుగుతుంది, అబ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి, వాడి మైండ్ సెట్ ఏంటి, దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు, రైట్? వాడి ఎన్వైర్న్మెంట్ ఉండొచ్చు, లేకపోతే ఆల్కహాలిక్ ఉండొచ్చు వాడు ఆ టైంలో, వాడు ముందు నుంచే రోగ్ అయి ఉండొచ్చు. కానీ వాడి మైండ్ సెట్ అట్లా అవ్వడానికి ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో వాడు పెరిగాడు, అసలు మెన్ అనేవాడు అంత అంత క్రూరంగా ఎందుకు తయారయ్యాడు అని నువ్వు క్వశ్చన్ చేస్తే రూట్ కాజ్ ఆఫ్ ఇట్ అర్థమవుతుంది. నేనేమంటా అంటే, నువ్వు చాలామంది రేప్ జరగానే చంపే, నరికే, హ్మ్. ఒకడిని నరుకుతావు. ఓకే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైంలోనే ఇంకో 20 మందికి అయింది. అయ్యింది. ఇది అందరికీ తెలిసిందే. ఇట్ బికమ్ వెరీ కామన్ డేటా నౌ యాక్చువల్గా, కదా? ఎంత కామన్ చేసినాం అనేది షేమ్లెస్ థింగ్ ఏంటంటే ఇది కామన్ అవడం. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా కదా, అక్కడ నా బస్లో షేమ్ ఏంటంటే వీళ్ళే కలిసి వాడిని ఎస్కేప్ అయ్యేలాగా చేయడం, కదా? నేను ఏమంటున్నా అంటే, ఐఎమ్ ఏ ఉమెన్, నువ్వు ఏం గోత్రూ అవ్వలేవు కదా, మస్తు చెప్తావు నరికేయాలి వాళ్ళని అని అంటారు. అట్లా కాదు, నేను గోత్రూ అయ్యా అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ ఐ గాట్ దట్ అబ్యూస్, బట్ చిన్న అయినా నాకు తెలుస్తుంది కదా. బస్లో నేను ఫేస్ చేసిందో లేకపోతే ఇంకెక్కడైనా ఫేస్ చేసి, ఐ టాక్ టు women, my friends, and a lot of people share their stories. Even when I was working with the CWC, నేను చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో సురక్ష అనే ఎన్జిఓ ఉంటుంది అనమాట, అప్సా సురక్ష అని. నేను అక్కడ ఒక 6 months ఉన్నా. నేనేం ఆఫర్ చేయగలుగుతాను చిల్డ్రన్స్కి అని హోలిస్టిక్ ఎడ్యుకేషన్ నేర్పిస్తుంది. ఐ యూస్ టు టీచ్ దెమ్ అబౌట్ నేచర్, బర్డ్స్ అండ్ ఆల్ దట్. ఐ వాంటెడ్ దెమ్ టు కనెక్ట్. స్టోరీస్ ఆర్ లైక్ లిటరల్లీ నేను ఎంతో కొంత ప్రివిలేజ్డ్గా ఉన్నా, కానీ చిన్న పిల్లలు 13 years old, 12 years old వాజ్ రేప్డ్ బై దేర్ పేరెంట్స్, లైక్ బై దేర్ పేరెంట్స్, వాళ్ళ సొంత నాన్న వాళ్ళని రేప్ చేశారు. I've heard బీహార్ this. నుంచి వచ్చిన చాలా మంది అమ్మాయిలు వాళ్ళ చుట్టాలు ఇక్కడ నీకు పని ఉంది అని చెప్పి తీసుకొచ్చి ఒక అమ్మాయిని 2 months హౌస్ అరెస్ట్ చేసి కంటిన్యూస్లీ రేప్ చేస్తే ఆమె ఎట్లాగో అట్లా బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి 12 years ఇంకా ఉన్నారు అట్లా. సో ఎవ్రీ డే ఐ సీ కిడ్స్ గోయింగ్ త్రూ దిస్ యాక్చువల్లీ. దెన్ నాట్ ఓన్లీ అడల్ట్స్ అండ్ అడల్ట్స్ కాదు, చిన్నపిల్లలకి ఇంకెక్కువ జరుగుతుంది యాక్చువల్గా. ఇంకెక్కువ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, చిన్నపిల్లలకి ఏం తెలుసు, బికాస్ దే డోంట్ నో హౌ టు టాక్. ఎస్ సో వాళ్ళకి ఇంకెక్కువ జరుగుతుంది. ఇంకా ఈ మైగ్రెంట్స్ వాళ్ళకి ఇంకెక్కువ జరుగుతుంది. మనకి ఏం తెలుసు చెప్పు, మనకి సెన్సేషనల్ కావాలి. మనకి ఈ రేప్స్లో కూడా చూడు ఎంత వ్యత్యాసం అంటే, ఎంత ఇంజస్టిస్ అంటే, రేప్ జరిగినప్పుడు ఒక డిఫరెంట్గా జరిగితే దాన్ని మనం సెన్సేషనలిజం చేస్తాం. డిఫరెంట్ అంటే ఇప్పుడు ఒక కోల్కతాలో ఒక డాక్టర్కి జరిగితే దాన్ని ఒకలాగా చూస్తాము, మన పక్కింట్లో ఒక అమ్మాయికి జరిగితే ఒకలాగా చూస్తాము. రేప్ ఇస్ రేప్. ఎగ్జాక్ట్లీ. బస్సులో జరిగితే ఒకలాగా చూస్తాము, ఇంట్లో జరిగితే ఒకలాగా చూస్తాం, ఎక్కడ అసలు మనకు తెలియని ఏరియాలో జరిగితే ఇంకోలాగా చూస్తాం, రైట్? నువ్వు రేప్కి కూడా ఒక వెయిటేజ్ ఇచ్చినావు, ఎట్లా సెన్సేషనల్ చేయాలి అన్నట్టు, కదా? ఇప్పుడు మీరు నేను అనుకున్నప్పుడు ఇక్కడ మాట్లాడితే ఇంకో 20 మందికి రేపులు అవుతున్నాయంటే ఎక్కడ చూపిస్తున్నాను? వేర్ ఇస్ దట్ న్యూస్, వేర్ ఇస్ ద డేటా వాట్ ఇస్ షోన్ ఇస్ దేర్, బట్ ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి అనేది మాత్రం తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ ఉంది. ఇంకా దానికి కూడా ఒక వెయిటేజ్ ఇచ్చినాం. సో కమింగ్ టు ద పాయింట్, నేనేమంటా అంటే, ఇప్పుడు నేను వాడిని నరికేయి అన్నప్పుడు ఓ 20 మంది అట్లయితే ఎంతమంది నరికేయాలి తెలుసా? నరికేయాలి అనే కాన్సెప్ట్ అది సొల్యూషన్. బయట పడిన వాళ్ళు కొంతమంది, బయట పడిన వాళ్ళు చాలా మంది, మైండ్లో పెట్టుకుని ఉన్న వాళ్ళు చాలా మంది లిటరలీ చూపులతో రేపులు చేస్తారు, చూపులతో అబ్యూస్ చేస్తారు. ఐ ఆల్సో వాంటెడ్ టు కోట్ దిస్ సిచ్యువేషన్ ఆఫ్ మైన్. నేను మా నాన్నగారు చనిపోయారు, ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు బెంగళూరు. మా నాన్న చనిపోయిన తర్వాత నేను బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ ఇన్ దిస్ హోల్ సిచ్యువేషన్. నేను ఒక ప్లేస్కి వెళ్ళా, ఒక టెంపుల్, అది టెంపుల్కి వెళ్ళి కూర్చున్నాను. నేను కూర్చొని అక్కడ వాటర్ అని, మంచి లొకేషన్ అది,
బాధపడుతూ ఉన్నా అనమాట. ఐ వాస్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ థింగ్స్ అండ్ ఐ వాజ్ లైక్ ఫుల్ అట్లా ఏడుపులో ఉన్నా నేను. దూరం నుంచి ఒకటి కనిపిస్తుంది. ఓకే. ఐ వాజ్ లైక్ ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతది యాక్చువల్‌గా. దూరం నుంచి ఒకడు హీస్ డూయింగ్ సమ్ యాక్టివిటీ లుకింగ్ ఎట్ మీ. ఐ వాజ్ లైక్ మేబీ హీస్ యూరినేటింగ్ అనుకున్నా నేను. దెన్ ఐ వాజ్ లైక్ ఇట్లా టర్న్ అయ్యి కూర్చున్నా. ఇటు నుంచి ఇటు టర్న్ అయ్యా. వాడు మళ్ళీ ఇటు సైడ్ వస్తాడు. దెన్ ఏంటి అని చూస్తే హీస్ మాస్టర్బేటింగ్. షిట్ స్కేర్డ్ ఐ వాజ్ లైక్ అరే ఏంట్రా నీకేం ఆనందం అసలు, నీకేం. అది కూడా గుళ్ళో గోడ ఉంది, ఇట్లా కొంచెం పొలాల్లాగా ఉంటుంది కదా మన గుళ్ళో స్పేస్లో. అక్కడ నుంచి చూసుకో. ఐ వాజ్ లైక్ నాకు మళ్ళీ నేను ఆ రోజు షర్ట్ వేసుకున్నా, దానిపైన ఐఎమ్ సారీ ఐ జస్ట్ మేడ్ జరుగుతుంది అడుగుతున్నారు కాబట్టి. ఇప్పుడు నేను ఏదో చేస్తే వాడికి ఏదో ఫీలింగ్ వచ్చింది రాబాయ్ అని అనుకుంటే ఓకే. నేను ఎంత బ్యాగ్ వేసుకున్నా నేను ఆ రోజు, ఓ షర్ట్ వేసుకున్నా, దానిపై నుంచి ఓ స్వెటర్ వేసుకున్నా. ఇట్లా యూజువల్లీ ఐ ఆమ్ ఏ పర్సన్ హూ ఇస్ లైక్ ఫుల్ కవర్ ఎవ్రీథింగ్. ఐ ఫీల్ సేఫ్ అండ్ ఐ డోంట్ నో మేబీ అట్లా ఉంటుంది. సో అన్ని వేసుకున్నా వాడికి ఏమనిపిస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నా. ఐ వాజ్ లైక్ నేను ఆల్రెడీ ఒక సాడ్నెస్లో ఉన్నా. ఈ సాడ్నెస్లో వాడు చేసే యాక్టివిటీ నాకు ఇంకా సాడ్ని కల్పిస్తుంది. అది లైక్ ఓకే ఇదంతా కాదు, నేను లేచి వెళ్ళిపోయి బస్ స్టాప్ దగ్గర కూర్చున్నా. బస్ స్టాప్ దగ్గర కూర్చుంటే మళ్ళీ బస్ స్టాప్ నుంచి చూస్తే మళ్ళీ వాడు అక్కడ ఉన్నాడు. నేను ఎంత స్కేర్ ఫీల్ అవ్వాలి చెప్పు. ఇట్స్ అరౌండ్ ఈవినింగ్ 4:30 or 5 o'clock. యూజువల్లీ 4:30, 4 o'clock ఏంటంటే అంత కొన్ని ప్లేసెస్లో అంత జనాలు ఏమి ఉండరు. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్. ఇప్పుడు చూడు కళ్ళతోటి చేస్తున్నారు, యూనో దే జస్ట్ స్టేర్ ఇట్లా చూస్తారు. చూసి ఏంటో తెలియదు అసలు, దే డూ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. ఐ వాజ్ లైక్ ఏమొస్తుంది నీకు ఏమనిపిస్తుంది అంటే లిటరలీ వాళ్ళు చెప్తారు కదా చెట్టుకు చీర కట్టినా కానీ వీళ్ళు ఇట్లనే ఫీల్ అవుతారా. కుక్కని రేప్ చేసేటోళ్ళు ఉన్నారు, రైట్? సో నేనేమంటానంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా, మెంటాలిటీ ఫ్రమ్ వేర్ ఇట్ హ్యాస్ కమ్. అందుకే నేనేమంటున్నా పనిష్మెంట్ ఎంత ఇచ్చినా, నువ్వు ఎంత చంపినా, నువ్వు ఏం చేసినా కానీ ఫ్రమ్ వేర్ దట్ ఇన్స్టింక్ట్స్ దట్ దే ఆర్ గెటింగ్. యాక్చువల్గా మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎరాడికేట్ చేయాలి. ఈ సర్ఫేస్ లెవెల్లో నువ్వు ఏం చేసినా కానీ ఇట్ వోంట్ బి సస్టైన్డ్, రైట్? సో మీరు ఢిల్లీ క్రైమ్ తీసుకుంటే దెర్ ఈస్ ఎ గుడ్ డాక్యుమెంటరీ ఆన్ ఇట్. జైల్లోకి వెళ్ళి అడిగితే మా బాయ్ ఫ్రెండ్తో వచ్చింది అంటే ఒక మెన్తో వచ్చింది కదా, ఎంతో వచ్చిందని రేప్ చేసిన, నాకేం తప్పు అనిపించలేదు. సో యూ నీడ్ టు ఎరాడికేట్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. లైక్ ఇప్పుడు ఫైండ్ ఎ సొల్యూషన్ టు ఎరాడికేట్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. అండ్ నాకేమనిపించింది ఏంటంటే నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అలాంటి మెంటాలిటీ? పేట్రియార్కీ అంటాను నేనైతే. లిటరల్లీ నువ్వు అమ్మాయితో ఏమన్నా చేయొచ్చు, అమ్మాయిలు అంటే నీచం, అమ్మాయిలు తక్కువ, అమ్మాయిలు అది అమ్మాయిలు ఇదంటే నువ్వు ఏమన్నా చేసుకో ఇంకా అని, రైట్? దాన్ని ఎరాడికేట్ చేయాలి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు? మన బుక్స్ ఏం చెప్తున్నాయి, మన రిలీజియస్ బుక్స్. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ రిలీజియన్, ఓకే? రిలీజియన్ పేరుతో చెప్పుకొని బాబాలు వీళ్ళు ఎవరైతే ఈ స్టోరీ రాస్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎలాంటి స్టోరీస్ రాస్తారు వాళ్ళని? ఒకవేళ మీరు చూస్తే బాబాల దగ్గర ఎంతమంది మెన్ ఉన్నారు కూర్చొని బాబా బాబా అని. బట్ దే ఆర్ స్పిరిచువల్ అంటారు కదా. ఏం స్పిరిచువల్? ఎట్లాంటి స్పిరిచువాలిటీ? బాబాలు రేప్ చేశారు, డోరా బాబా. అది కరెక్ట్. అది బాబాలు లిటరలీ బాబాలు రేప్ చేస్తుంటే మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి వాడు మంచోడే అని అంటే ఇంకేం చేస్తాం? సో నేనేమంటున్నా అంటే వాట్ ఎవర్ మనం ఎవరైతే మన స్క్రిప్చర్స్, మన బుక్స్, రిలీజియస్ బుక్స్ ఎలా అయితే రాసేవో నరేషన్ని చేంజ్ చేయాలి. నువ్వు ఒక్కసారి ట్యాగ్ చేసి దేవత ఒక పండగ చేయగానే కాదు, దేవత అనగానే వాడు దేవత అనుకోవట్లే. బికాస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ నరేట్స్ డిఫరెంట్లీ కదా. ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అన్నప్పుడు వాడు ఇది తీసుకోడు, అదే తీసుకుంటాడు. సో అక్కడ నుంచి మనము ఎరాడికేట్ చేసుకుంటూ రావాలి. సో యూ సేయింగ్ అప్బ్రింగింగ్ అన్నారు కదా, పేరెంట్స్ అప్బ్రింగింగ్. ఇఫ్ యు ఆర్ అ పేరెంట్, ఇఫ్ యూ హ్యావ్ అ కిడ్, దట్ టు అ మేల్ కిడ్,
ఓకే, ఫీమేల్ కూడా తీసుకోండి, గర్ల్ కూడా తీసుకోండి. హౌ విల్ యూ అప్బ్రింగ్ హిమ్? ఎలా చేయాలంటారు? బికాజ్ మైండ్ సెట్ వచ్చేది నిజంగా పేరెంట్స్ దగ్గర నుంచి. ఆబ్వియస్లీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎట్లా ఎదిగారు, ఏం చూస్తున్నారు, ఏమేమి చూశారు, దాన్ని బట్టే అంటే వాళ్ళు కాలేజ్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, సో ఆఫీస్ అవ్వనివ్వండి, సో వీటన్నిటిలో చూసి ఒక పర్స్పెక్టివ్ వస్తుంది వాళ్ళకి, విమెన్ అంటే ఇలా అని. ఇట్స్ నాట్ సంథింగ్ టు ట్రైన్ యాక్చువల్లీ. చిల్డ్రన్స్ ఎలా అంటే వాళ్ళు మనని చూసి నేర్చుకుంటారు. రైట్, హూ యు ఆర్, వాట్ యు ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అనంటే నా స్పౌస్ కూడా ఉంటుంది కదా, ఐ మీన్ లైక్ మా ఆయన నన్ను ఎలా ట్రీట్ చేస్తాడో చూసి ఎగ్జాక్ట్లీ మా పిల్లలు నన్ను చూసి నేర్చుకుంటారు, మమ్మల్ని చూసి. వాట్ నేనేం చేయగలను అని అంటే ఐ కెన్ టెల్ దట్ ఓకే ఉమెన్ని నువ్వు రెస్పెక్ట్ చేయి, ఇలా చేయడం తప్పు, ఇలా మియర్లీ ఐ కెన్ ఎడ్యుకేట్, రైట్. అంతకుమించి నేను ఏం చేస్తా, వర్క్ షాప్ చేయాలన్నా మళ్ళీ కూర్చొని కాదు. మరి ఎట్లా నేర్చుకుంటారు? అదే నేను చెప్తాను. ఓకే, నేను చెప్తాను, ఇట్లా చేయొద్దు నాన్న, ఇది కష్టం నాన్న, ఇది పెయిన్ఫుల్గా ఉంటుంది, వాళ్ళకి ఒకళ్ళని ఎఫెక్ట్ చేయొద్దు, ఇది మంచి కాదు, ఇది చెడు, ఇలా అన్నీ చెప్తాను. స్టిల్ మా ఆయన నన్ను కొట్టాడు అనుకో, మా నాన్న చూస్తాడు. నా దగ్గరే లేదు, నేను అన్ని కంట్రోల్ చేయను కదా. నువ్వు దేవత అని చెప్తే నాకు కంట్రోలింగ్ పవర్ లేదు ఇక్కడ. ఐఎమ్ ఏ హ్యూమన్. ఓకే, సో వాడు చూస్తాడు. సరే, వాడు చూసాడు, అదే చేసుకుంటాడు కదా, వాడికి అదే అర్థమవుతుందిగా, అదే అర్థమవుతుంది కదా, ఎందుకంటే అవర్ బ్రెయిన్ రియాక్ట్స్ దట్. సరే, మా ఆయన నేను బాగానే ఉన్నాము, వాడు మమ్మల్ని చూస్తున్నాడు, అప్పుడు కొంచెం కైండ్ ఆఫ్ హీ లెర్న్స్ త్రూ ఇట్ అండ్ వాట్ ఎవర్. ఇక్కడ మీరు అన్నది కరెక్టే, పేరెంట్స్ చెప్పాలి, పేరెంట్స్ దగ్గర ఉండాలి అని అంటే ఒక లెవెల్లో ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ వరకు మనం పిల్లల్ని హోల్డ్ చేసుకుంటాం, కంట్రోల్ చేసుకుంటాం. కానీ మన దగ్గర ఆ చాయిస్ ఉండదు, ఎప్పుడు గార్డ్ చేసే చాయిస్ ఉండదు. దే గో అవుట్, దే సీక్ సెవరల్ థింగ్స్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. లెట్స్ టేక్ ఎడ్యుకేషన్. స్కూల్కి ఎప్పుడు పంపిస్తాం? ఒక విత్ ఇన్ సమ్ ఇయర్స్, 5-6 years స్టార్ట్ పంపిస్తాం. ఇప్పటి నుంచి అసలు మన దగ్గర 3 years కి పంపిస్తాం. ఎగ్జాక్ట్లీ, మన దగ్గర ఎప్పుడు ఉంటాడు ఆయన? రైట్, అంటే మేజర్ రోల్ స్కూల్ ప్లే చేయాలి. స్కూల్లో కూడా వాళ్ళ పనులు, వాళ్ళ కరిక్యులం, వాళ్ళ ఎగ్జామ్స్, వాళ్ళ టీచింగ్స్, వాళ్ళ థింగ్స్ అన్నీ వాళ్ళే ఉంటాయి యాక్చువల్లీ. ఎక్కడ నేర్చుకుంటారు కదా. నేర్చుకునే స్పేస్ ఏంటి అని అంటే వాడికంటూ ఒక ఎన్వైర్న్మెంట్, అంటే వాడు ఏం సీక్ చేస్తున్నాడు, సోషల్ మీడియాలో ఏం సీక్ చేస్తున్నాడు, మనం ఎవ్వరం లేకున్నప్పుడు వాడు దేనికి ఎక్స్పోజ్ అవుతున్నాడు. ఇప్పుడు వెళ్ళి ఒక బయట ఆడుకుంటాడు, ఆడుకునే దగ్గర అసలు పిల్లలు ఏం మాట్లాడుకుంటారు, వింటామా? కదా. ఇప్పుడు నేను నా ఇంట్లో చెప్తా, పక్కింటి ఆమె కూడా అదే చెప్పాలి కదా, పక్కింటి ఆయన కూడా అదే చెప్పాలి కదా, స్కూల్లో అదే చెప్పాలి కదా. లుక్ ఎట్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్. Yeah, I was about to ask, what about the films and all? మొన్న నాకు ఒకటి చాలా బాగా నచ్చింది. ఐ థింక్ 1 year బ్యాక్ నేను ఒకటి చూసిన, కైండ్ ఆఫ్ ఎ డ్రామాస్ దే ప్లే ఇన్ దిస్ జబర్దస్త్ కానీ వీటన్నిటిలో. వాళ్ళు విమెన్ ని డీమెన్ చేసేదే మాట్లాడతారు, డీమెన్ చేసిందే మాట్లాడతారు. చిన్న పిల్లలు, దే ఆర్ ప్లేయింగ్ ఎ రోల్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ దే ఆర్ లైక్ కైండ్ ఆఫ్ డూయింగ్ యాక్టివిటీ ఆన్ ద స్టేజ్. ఎంటర్టైన్మెంట్ వరల్డ్ ఏం చూపిస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఏం చూపిస్తుంది, నువ్వు ఏం నేర్చుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఆల్ ద ఫిలిమ్స్, ఆల్ ద సినీ ఇండస్ట్రీ ఈజ్ లైక్ వర్స్ట్. ఐఎమ్ టెల్లింగ్ most of the cine industry or most of the entertainment world is bringing these kind of content on the plate, and what do you expect from me to control my child? అంటే నేను ఎంత కంట్రోల్ చేయాలి అంటే, ఇక నేను ఉద్యోగం చేయొద్దు వాడికి, నేను ఈ రోజుల్లో నేను కష్టపడితేనే, మళ్ళీ ఇది కట్ చేసుకుని ఈమెకు పెళ్ళైంది అంటారేమో, చూసుకో. అన్ని కరెక్ట్ గా చేస్తా. సో ఇద్దరు కష్టపడితేనే ఒక స్కూల్ ఫీ కట్టగలుగుతాం. ఇద్దరు పిల్లలు, అందుకే చాలా మంది ఒక పిల్లోడితో ఆపేస్తున్నారు నాకు తెలిసి. కానీ గవర్నమెంట్ పెంచమంటుంది ఏంటి, ఒకరు కాదు ఇద్దరు ముద్దని వస్తుంది, నెక్స్ట్ వస్తుంది. ఆల్రెడీ ఆంధ్రాలో పాపులేషన్ ఎక్కువ అవుతుందని మళ్ళీ వీళ్ళే మీరు కనకండి అంటే, చూడు మనము పుట్టాం, పుట్టావు లైక్
నేచర్ అందరిది, నేచర్ ఇస్ ఎ గిఫ్ట్ ఫర్ ఎవ్రీ వన్ అంతా అసలు అన్ని స్వేచ్ఛగా బతుకుతున్న రోజుల్లో హ్యూమన్ అనేవాడు కంట్రోల్. మనం ఎంత మందిని కనాలి, ఎవరిని కనాలి, ఎందుకు కనాలి, ఎలా పెంచాలి, మళ్ళా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీరు కనొద్దు, ఫ్యూ ఇయర్స్ తర్వాత మీరు కనాలి అంటే ఫ్రీడమ్ అనే దానికే అసలు ఇక్కడ స్కోప్ లేదు. అంటే మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నాం కదా, అది డెమోక్రటిక్ టీస్ అబౌట్ ద లిబర్టీ అండ్ ఇదే డెమోక్రసీ అంటే, వాళ్ళు చెప్తారు మనం చేస్తాం. నో, ఇట్ బికమ్ వన్ సైడ్. డెమోక్రసీ అట్లా కాదు, కాకపోతే వాళ్ళు అట్లా చేశారు. ఇట్స్ రూల్డ్ బై సంబడి అన్నట్టు. ఓకే, నువ్వు బర్త్ కంట్రోల్ ఓకే, అదంతా ఓకే బై. నేను ఏమంటున్నా అంటే గదంతా చేసే బదులు వై నాట్ యూ ఆస్క్ ఎడ్యుకేషన్, లైక్ ఈ సోకల్ ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ కి ఎందుకు అంత పైసలు తీసుకుంటారు? నువ్వు టు బి ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం, నేనేం డిగ్రేడ్ చేయట్లేదని. స్కూల్లో టీచర్స్ ఎట్లున్నారు అంటే ఎట్లున్నారంటే సో కాల్డ్ ప్రైవేట్, ఎప్పుడైతే ఇప్పుడు మనము పెద్ద పెద్ద స్కూల్స్ లో వేస్తున్నామో, ఎందుకు వేస్తున్నాం అని అంటే మంచి టీచర్స్ ఉంటారు, మంచి ఫ్యాకల్టీ, మంచి ఫెసిలిటీ, ఏఐ జనరేషన్ అదంతా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఇది అయ్యాక వెళ్దాం ఒక స్కూల్ కి, మంచి స్కూల్ కి వెళ్దాం, ఒక పెద్ద స్కూల్ కి, ఒక టీచర్ ని పట్టుకుందాం, అడుగుదాం ఏఐ అంటే ఏంటంటే కూడా తెలియదు ఆమెకి. వాట్ ఈస్ ఫోటోసింథసిస్ అంటే, వాట్ అంటే ఇంగ్లీష్ వస్తే అది గొప్ప అంతే, అదొకటి ఇది. అవును, దాని గవర్నమెంట్ స్కూల్స్ చూడండి, గవర్నమెంట్ టీచర్స్ ని చూడండి, ఎంత నాలెడ్జ్ ఉంటుంది తెలుసా అసలు వాళ్ళకి, ఎంత బాగా. అంటే వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వస్తారు, వీళ్ళు డబ్బులు ఇచ్చి లేకపోతే చిన్న ఇంటర్వ్యూస్ అంటే ఓకే ఫైన్, ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దేర్ నాలెడ్జ్. ఇప్పుడు ఎవరైతే టీచర్స్ గా వర్క్ చేస్తున్నారో ఎవరైతే వాళ్ళు, ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దెమ్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ దే ఆర్ లో అండ్ ఆల్ దట్. కానీ నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు, అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఒక స్కూల్ ఇన్స్టిట్యూట్ అయినా ఒక లెవెల్ ఆఫ్ మనీ అని తీసుకున్నప్పుడు, దాన్ని నువ్వు నాకు ఇంత మంచి ఫ్యాకల్టీ టీచర్స్ ఉన్నప్పుడు నువ్వు అది క్లెయిమ్ చేసినప్పుడు నువ్వు దానికి జస్టిఫై చేయాలి అని ఉండాలి కదా. సో నువ్వు అది చేయట్లేదు. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇట్లా ఉంది మన సిస్టమ్ అంతా, ఇట్లా తగలడింది. మరి నన్ను కూర్చొని నువ్వు పేరెంట్ అయితే నువ్వు నీ పిల్లోడికి ఏం చెప్తే అదే వస్తుంది అంటే నేను ఎంత చెప్తా బాయ్, చదువు. నేను నాకు వేరే పని వద్దిగా. మళ్ళీ అది కూడా ఏంటంటే నువ్వు ఉమెన్ కాబట్టి నువ్వు చూడు, నువ్వు ఇంట్లో కూర్చొని మీ పిల్లోడిని ఎదిగి అదేమంటారు పెంచు. మీ ఆయన వెళ్తాడు అంటే పాపం మా ఆయన ఎంత ఉంటుందో లేదో, ఐటీ జాబ్, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ ప్రెజర్ అంటే పాపం ఆయన ఏం చేస్తాడు, ఆ ప్రెషర్ వచ్చి మళ్ళీ నన్నే కొడతాడు, అది వేరే విషయం. కొడితే మళ్ళీ పిల్లడు చూస్తాడు, పిల్లడు మళ్ళీ వేరే కొడతారు. వావ్, ఇట్స్ ఎ సైకిల్. సో ఇట్స్ ఆల్ ఇన్ ద సొసైటీ. yes, ఇట్స్ ఆల్ ఇన్ ద సిస్టమ్ అంటున్నా నేను. సొసైటీ అంటే పీపుల్ ఆర్ ఇన్నోసెంట్, పీపుల్ ఒక దాంట్లో పడిపోయినాం మనమంతా, ఒక సర్వైవల్ మోడ్లో ఉన్నాము. అందుకే మనం ఒక సిస్టమ్ని ఎంచుకుంటాము, వాళ్ళని అక్కడ కూర్చోబెడతాము, వాళ్ళు తెలివిగల్లోళ్ళు, వాళ్ళైతే దీన్ని రూల్ చేయగలుగుతారు అనుకుంటాము. అలా అనుకొని ఓట్లు వేస్తాము, అలా అనుకొని ఒకరిని నమ్ముతాము, ముంచుతాడు. ముంచినప్పుడైనా మీరు తేలండ్రా, అడగండ్రా, మీరు కొట్లాడుకోకండి, ఎవరు అడగరు, ఎవడో టాపిక్. మీరు చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్లలో కొట్లాడుకుంటారు చూడండి, ఎంత కొట్లాడుకుంటారంటే అసలు. వాడు బానే ఉంటాడు, వాడు ఫ్లైట్లలో తిరుగుతాడు, వాడు ఈ కామెంట్ కూడా చూడండి నన్ను అడిగితే, రీల్ కూడా వాడికి షేర్ అవుతుందో లేదో తెలియదు. కానీ వాడి వల్ల వీళ్ళిద్దరు బద్ధ శత్రువులు అవుతారు. వీడు ఒక్కొక్కడికి తెలియదు. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, బట్ లైఫ్ టైం బద్ధ శత్రువులు ఇక మీరిద్దరు కామెంట్స్ లో. ఇప్పుడు మీరు హెచ్సియుది చేసే అన్నారు కదా, యూ ప్రొటెస్టెడ్, యూ డిడ్ ఫర్ అ గుడ్ కాజ్, ఐ అగ్రీ. బట్ యాజ్ అ విమెన్ నిజంగా మీకు సపోర్ట్ వచ్చిందా? యాజ్ ఎ ఉమెన్ అంటే బికాజ్ ఇప్పుడు ఒక మెన్ వెళ్ళి అందరూ పోలీసులు ఇష్టం వచ్చినట్టు లాక్కుపోయి కొట్టారు, మరి ఇంకేముంటది అంటే అదే అంటున్నా. ఇప్పుడు సపోర్ట్ అంటే నా ఉద్దేశం అందరూ మిమ్మల్ని నువ్వెందుకు విమెన్ గా చేయడం. అన్ఫార్చునేట్లీ అట్లాంటి క్వశ్చన్స్ హెచ్సియులో రాలేదు, ఎందుకంటే ఇట్స్ స్టూడెంట్ కమ్యూనిటీ, స్టూడెంట్ బాడీ, స్టూడెంట్స్ ని ఎవరు ఆపలేరు కాబట్టి. సొసైటీ మిమ్మల్ని ఏమనలేదు. ఇక్కడ సినారియో వేరు. ఇక్కడ ఏంటంటే నేను ఒక నేచర్ గురించి ఫైట్ చేస్తున్నా. పీపుల్ ఆల్రెడీ నో దట్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు హ్యావ్ ఎ ఫారెస్ట్. పీపుల్ రియల్లీ నో.
కొంతమంది ఉన్నారు భయ్, కొంతమంది. నేను ఒక వీడియోలో వైరల్ అయ్యింది, అది నాకు కూడా తెలియదు యాక్చువల్గా. అవుట్ ఆఫ్ రేజ్ ఐ స్పోక్. యూజువల్లీ అంత కోపం నాకు రాదు, బట్ దట్ ఈస్ సంథింగ్ దట్ బిహాఫ్ ఆఫ్ పీపుల్, అంటే అది ఒక అవుట్ ఆఫ్ రేజ్ లో వచ్చిన ఒక పదం అది. అక్కడ సీఎం నక్కలు అని అంటే మేము నక్కలు కాదు, వీరు పందికొక్కులు అనుకుంటా, నా ఏదో అన్నా నేను అవుట్ ఆఫ్ రేజ్. అండ్ లైక్ ఏడ్చిన ఇక రాత్రికి వచ్చి నేను ఏం చేసినా, ఎందుకు అన్నా, ఇంత ఇండీసెంట్ ఎట్లా పోయి. కాకపోతే నెక్స్ట్ డే పీపుల్ ఓన్డ్ ఇట్, పీపుల్ టోల్ లైక్ ఎంత ఫైర్ ఉంది పాపకి అసలు. దే ఆర్ లైక్ they took me close actually. Nice. They owned me like their sister, they owned me like their daughter. They like ఇలా మాట్లాడాలి, ఒక మంచి కాజ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఆ ఫైట్లో. అదర్ సైడ్ ఆఫ్ ద పీపుల్, నేను ఆ రోజు పొరపాటు ఏమో నాకు తెలియదు, నేను స్లీవ్లెస్ వేసుకున్నా, అన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు ఆ స్లీవ్లెస్ వేసుకోకపోతే ఇంకా బాగుండేది అని. ఇంత గొడవలు, హోల్ వరల్డ్ ఇస్ ఆన్ ఫైర్. వాడికి గొడవ కనపడలేదు, మీ డ్రెస్ కనిపించింది. వరల్డ్ ఇస్ ఆన్ ఫైర్ అండ్ యు ఆర్ లైక్ ఏం చేస్తాం భయ్, ఏం అనలేము. అంటే ఇప్పుడు సి మెన్ విమెన్, డూ యూ థింక్ దిస్ ఇస్ మెన్ సెంట్రిక్ ఆర్ విమెన్ సెంట్రిక్ వరల్డ్ కాదు, ఓకే మీరుంటున్న ప్లేస్ ఆర్ వాట్ ఎవర్. నేనున్న ప్లేస్ అయితే నేనే లీడ్ చేస్తున్నా. ఓకే, నైస్ నైస్. యా, ఐ కెన్ సీ. yes బికాజ్ బట్ వాట్ అబౌట్ ది వరల్డ్, అంటే విమెన్ అట్లేం లేదు, నేనున్న ప్లేస్ లో కూడా నాకు చాలా ఉంటాయి. కాకపోతే కైండ్ ఆఫ్ థింగ్ లైక్ నేను ఏమంటే చాలా స్ట్రగుల్ చేసి నేను ఒక ప్లేస్ ని సంపాదించుకున్నా. ఐ ల్యాండెడ్ అప్ విత్ ఎ సేఫ్ ప్లేస్ వేర్ లైక్ ఐ వర్క్ విత్ మెన్ అరౌండ్ హూ ఆర్ వెరీ గుడ్, వెరీ లిబరల్ in thought process or whatever, who support me, who fights for me and who are beside me. There are men like that. And I am happy, I am lucky that I have got that privilege and I earned this place actually. Ee place ippudu nenu na social media lo chaala mandi men untaru actually ga, they support me for what cause I am doing, but they also question me if I do against in their own వాళ్ళకి తగ్గట్టు లేకపోతే, అంటే నేను ఒకవేళ బ్యాడ్ గా వేసుకున్నా, బ్యాడ్ డ్రెస్సింగ్ వాళ్ళ అకార్డింగ్లీ నువ్వు ఇట్లా వేసుకోవద్దు, ఎందుకంటే నేను నీకు ఈ ఇష్యూ గురించి నేను సపోర్ట్ చేస్తున్నా కాబట్టి నువ్వు నా they portray in such a way and they wanted you to be like that only, like that. Okay, I'm like no, నేను అలా కాదు, నేను మీకు తగ్గట్టు ఉండను. మీకు తగ్గట్టు ఉండాలి అని అంటే ఇన్ వాట్ కండిషన్, రైట్? ఇప్పుడు నీకు తగ్గట్టు నేను ఎందుకు ఉండాలి, అది ఒక ప్రౌడ్ ప్లేస్ లో నుంచి వస్తుంది. నేను ఈగోయిస్టిక్ లో ఎందుకు ఉండాలి, నేను అట్లా అడగట్లే. నువ్వు ఏ టర్మ్స్, ఏ కండిషన్స్ లో నువ్వు ఎందుకు చెప్తున్నావు, అది ఇన్ వాట్ వే యు ఆర్ టెలింగ్. ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్, ఐ ఆమ్ రెడీ టు డూ ఇట్. నువ్వు సెన్స్ లేకుండా మాట్లాడితే నేను ఎందుకు దాంట్లో ఫాలో అవుతా అంటున్నా. అంతే కదా. ఇప్పుడు ఒక అబ్బాయికి ఏమన్నా జరిగితే, నాకు జరిగింది ఒక తప్పు, నేను వెళ్ళి చెప్పాను, ఇక నన్ను అమ్మాయి హెరాస్ చేస్తుంది, ఎవరు నమ్మరు. ఎందుకు? ఆ స్టేజ్ ఆ స్టేజ్ వచ్చారు, మరి ఏం చేస్తాం? గుడ్ క్వశ్చన్. వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్ కదా, మెన్ హ్యాస్ టు ఫైట్ ఫర్ ఇట్. I think now it begins. Now you get to know like how it feels to question somebody. I will question that ఏ డ్రెస్ వేసుకున్నావు, అంటే ఇక డ్రెస్ అనేది క్వశ్చన్. ఎందుకు వెళ్ళినావు భయ్ అసలు ఆ టైంలో నువ్వు? అంటే ఆర్ యు ఆస్కింగ్ ఫర్ ఇట్ ఎవిడెంటెడ్ బై. సో నేను అదే చెప్తున్నా, ఏంటంటే ఐఎమ్ లైక్ మెన్ కైనా, నేను ఫస్ట్ అందుకే చెప్పిన, స్టార్టెడ్ విత్ మెన్ ఈజ్ ఆల్సో నాట్ సేఫ్. ఇన్ మెన్, చైల్డ్హుడ్ ఆఫ్ మెన్ ఈజ్ నాట్ సేఫ్. బయటకు రావు, బయట పడరు కాబట్టి, బయట చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళు చెప్పుకోలేదు. బట్ నేను చెప్తున్నా, నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్సైడ్ లైక్ వాళ్ళ హార్ట్కి తెలుసు మనం అంత లైక్ వాట్ దే హ్యావ్ గాన్ త్రూ. ఇప్పుడు నేనంటే నా తోటి ఉమెన్ తోటి నేను మాట్లాడతా, నేను ఏమని మాట్లాడతా, అరే నాకు ఇలా జరిగింది, వాళ్ళే చాలా టైం తీసుకుంటారు, చాలా కంఫర్ట్ అయిన తర్వాత నాకు ఇలా జరిగింది, బికాజ్ మాకు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి అమ్మాయి తిట్టుకోవడానికైనా మాట్లాడు.
బట్ మెన్కి ఆ అవకాశం కూడా ఉండదు. వన్స్ వన్స్ ఇలా చెప్తూ ఉంటే పక్కన ఉన్నాడు, ఏంద్రే కాదానికి ఆడదానిలాగా బిహేవ్ చేస్తున్నావు అని అంటారు. సో ది కెన్ నాట్ ఓపెన్లీ టెల్ దీస్ అబ్యూజెస్ అవుట్ కదా, వాళ్ళు చెప్పుకోలేరు. వాళ్ళకి ఆ ఎమోషనలీ ఏమంటారు, ఆ ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉండరు. మెన్ విల్ నాట్ సపోర్ట్ అదర్ మెన్ ఎమోషనల్లీ. వాళ్ళు లైక్ ఆడదానిలాగా ఆడంగోళ్ళకే ఆడదానిలాగా ఏడుస్తున్నావు అని అంటే వాడు ఏం చెప్పుకుంటాడు, ఎట్లా చెప్పుకుంటాడు? ఇట్ బికమ్స్ వాడి తప్పులాగా మళ్ళీ అది, రైట్? చిచి ఇట్లా జరిగిందా అని అంటారు. ఇప్పుడు నీకు ఒక గే ఫ్రెండ్ ఉన్నాడా, ఏంట్రా నువ్వు కూడా అదేనా, హౌ అంటే ఇలా ఉన్నప్పుడు పాపం వాళ్ళు కూడా చెప్పుకోరు. చిన్న వయసులో చాలా మంది అసలు మెన్ ఉమెన్ కాదు, ఐ మీన్ గర్ల్ చైల్డ్ ఆర్ వెదర్ ఇట్స్ ఏ బాయ్ చైల్డ్, వాళ్ళకి జరిగే సిచ్యువేషన్స్ చెప్పలేరు. ఎందుకనంటే పేరెంట్స్ ఎట్లా మాట్లాడతారో, ఏం మాట్లాడతారో, టీచర్ ఎట్లా మాట్లాడుతుందో, అసలు ఎవరికి ఎలా కన్విన్స్, ఎలా చెప్పాలి, అసలు ఈ ఒక టాపిక్ని ఎలా చెప్పాలి, రైట్? తెలియదు. అది ఎవరు నేర్పియాలి మళ్ళీ నీకు? ఇట్స్ ఓకే టు టెల్ థింగ్స్ దట్ హ్యాపెన్ టు యూ విచ్ ఈజ్ ఈవెన్ వర్స్ట్. లైక్ అది ఎంత వర్స్ట్ అయినా నువ్వు వచ్చి నాకు చెప్పగలుగుతావు, చెప్పాలి అనే స్పేస్ని నేను క్రియేట్ చేయాలి, రైట్ నో ఐ మీన్ ఏ స్పేస్. ఓకే నేను ఇది చెప్తాను, మనోడే నాకు తెలిసినోడే, నేను ఇంటర్వ్యూలో నేను ఇదంతా చెప్పొచ్చు అని ఐ కైండ్ ఆఫ్ ఫీల్ సేఫ్ టు షేర్ ఇట్. ఓకే, ఇప్పుడు 10 మందిలో కూడా నేను ఎందుకు షేర్ చేసుకున్నానంటే ఐ కైండ్ ఆఫ్ గాట్ దట్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ మై సెల్ఫ్ టు టెల్ ఓకల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. కానీ నన్ను ఒక 4 years 5 years బ్యాక్ నన్ను అడిగి ఉంటే నేను చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఐ వాజ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఏ బబుల్ వేర్ అప్పుడు నా క్యారెక్టర్ ఎక్కడ జడ్జ్ చేస్తారో అని. నౌ ఐ డోంట్ ఫికర్, నాకేం ఫికర్ లేదు. నువ్వు ఎట్లా జడ్జ్ చేసినా నాకు తెలుసు, అది వాట్ ఐ యామ్, హూ ఐ యామ్ అనేది నాకు తెలుసు. కాబట్టి ఎవరి జడ్జ్మెంట్ నేను తీసుకోలేను. కాబట్టి నేను ఐఎమ్ లైక్ ఓకల్ అబౌట్ ఇట్. ఓకే టెల్. బికాస్ ఐఎమ్ మెన్, సో ఐల్ టాక్ బిహాఫ్ ఆఫ్ మెన్. ఓకే, ఐల్ ఆస్క్ వన్ క్వశ్చన్. ఇప్పుడు అబ్బాయిలకి ఎక్కువ బ్రేకప్స్ జరుగుతూ ఉంటాయి. దాన్ని అబ్బాయి బ్రేకప్ ఇస్ నాట్ అమ్మాయి బ్రేకప్. ఇక్కడ అది జరుగుద్ది. ఎట్లా జరుగుతున్నాయి అంటే అమ్మాయిలు ఒక్కరిని కాదు ఇద్దరిని చూస్తున్నారు. నేను ఇప్పుడు విల్ నాట్ స్టే అట్ 1990s జనరేషన్ వదిలేసేయండి. జెన్జీ కిడ్స్ వీళ్ళందరూ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దేర్ మైండ్ దట్ అంతా మనం అమ్మాయి అని చూస్తాం, కానీ నిజంగా అమ్మాయి బ్రేకప్ చెప్పి అమ్మాయి మోసం చేస్తే అబ్బాయి ఒక విధంగా మారిపోతారు అనేది ఒక నోషన్ ఉంది. వాట్ యూ థింక్? నిజంగా ఐ హావ్ సీన్ దట్ మెన్ ఆర్ ఫీలింగ్ రియలీ బ్యాడ్. ఎస్, విమెన్ కూడా ఫీల్ అవుతున్నారు. బట్ రైట్ నౌ నేను 90s జనరేషన్ అసలు మాట్లాడట్లేదు, 2000 జెన్జీ జనరేషన్లో అమ్మాయిలు మోసం చేయడం ఎక్కువ జరుగుతుంది. దేర్ ఆర్ మెనీ కేసెస్. ఇక్కడ డేటా ఎక్కడుంది? డేటా లేదు, బట్ పీపుల్ అరౌండ్ దే డ్రింక్ వెన్ దే ఆస్క్డ్ దే సే నాకు బ్రేకప్ అయిందనో, లేకపోతే నన్ను ఎవరో మోసం చేశారనో, ఆ అమ్మాయి వేరే వాళ్ళు తిరుగుతుందనో. సో ఇలా చాలా జరుగుతున్నాయి. దట్ ఇస్ కామన్ అయిపోయింది ఇప్పుడు. అమ్మాయిలు అంటే ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నారు. మీకు అనిపిస్తుంది ఓకే కరెక్ట్, ఓకే మీకు డామినెన్స్ ఉంది అంటున్నా. అది ఇప్పుడు కాదు, జెన్జీ కాదు, ఎప్పటి నుంచో ఒక వర్షన్ ఆఫ్ మెన్ ఇలానే అనుకుంటారు. ఓకే, ఒక ఉమెన్ వెళ్ళి చదువుకుంటున్నప్పుడు, ఆ కైండ్ ఆఫ్ సొసైటీ వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక ఉమెన్ వెళ్ళి జాబ్ చేస్తున్నప్పుడు, ఓ వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చేసింది, మెన్ ఇట్లా అయిపోతున్నారు అని. ఇది ఆపేయాలి యాక్చువల్లీ. ఫీలింగ్స్ ఆర్ ఫీలింగ్స్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, సో మెన్ అయినా ఉమెన్ అయినా కానీ ఒక బ్రేకప్, ఒక ట్రూ లవ్ జరిగినప్పుడు, అండ్ ఆల్సో కన్సిడరింగ్ సైకలాజికల్ బిహేవియర్ ఆఫ్ దెమ్ ఆర్ మెంటాలిటీ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక పీరియడ్ ఆఫ్ ఒక ఏజ్లో దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, ఒక ఏజ్ తర్వాత ఎంత ఎఫెక్ట్ ఉంటుంది. అదే ఒక ఫ్రెష్ లవ్, ఒక చిన్న వయసులో ఒక లవ్ జరిగి దాన్ని బ్రేకప్ అవుతే ఎలా ఉంటుంది, ఒక అడల్ట్ అయిన తర్వాత ఆ బ్రేకప్ని ఎలా చూసుకుని, ఇలా చాలా ఉన్నాయి. బికాస్ యు ఆర్ మెన్ అండ్ యు ఆర్ ఇన్ మెన్ వరల్డ్, యూ సీ దట్ సైడ్ ఆఫ్ ఎ స్టోరీ. And now if I say, I can also quote it like, I am a woman and I see several stories of women breakup, like, and they go hell
and they don't talk about it. In men's world, women's world. మెన్స్ వరల్డ్ ఉమెన్స్ బ్రేకప్స్ గురించి మాట్లాడరు, ఉమెన్స్ వరల్డ్ మెన్స్ బ్రేకప్ గురించి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అని అంటే వి ఆల్ కన్సిడర్ అవర్ ఓన్ పెయిన్ ఫస్ట్, రైట్? అండ్ వీ ఆర్ రెడీ టు బ్లేమ్ అవర్ సెల్ఫ్. ఇప్పుడు నేను బ్లేమ్ చేసుకున్నాను, వెరీ వెరీ రేర్లీ పీపుల్ అగ్రీ దేర్ ఫాల్ట్స్ కదా, అందరూ అట్లా ఉండరు కదా. అప్పుడు నువ్వు ఎవరిని బ్లేమ్ చేస్తావు అంటే, ఒక మెన్కి బ్రేకప్ అవుతే హీ డోంట్ కన్సిడర్ వాట్ హీ డిడ్, హౌ హీ ట్రీటెడ్, రైట్? ఒక రిలేషన్షిప్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, కంపాటిబిలిటీ అండ్ కంపానియన్షిప్, హౌ గుడ్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్. నీకెట్లా తెలుస్తుంది? నువ్వు ఫ్రెండ్, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడాలి, చూడలేము. అప్పుడు నువ్వు మెన్ వర్షన్ వింటున్నావు, మెన్ గురించి మాట్లాడుతున్నా, ఐ అగ్రీ, యూ హ్యావ్ టు డూ దట్. బట్ ఆల్సో ఉమెన్ స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. నౌ హూ విల్ గెట్ దిస్ డేటా అంటున్నా నేను. ఇప్పుడు ఉమెన్ మెన్ ఒక కప్పుల్ బ్రేకప్ అయ్యింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు రారు, బయటికి రారు కదా. మాకు బ్రేకప్ అయింది, దీన్ని ఎందుకు అయింది, మనం ఓకల్ గా మాట్లాడడం అనే దాని మీద రారు. ఈమె వరల్డ్ లో చెప్పుకుంటది, ఆయన వరల్డ్ లో చెప్పుకుంటారు, మధ్యలో నువ్వు నేను ఇట్లా జడ్జ్ చేస్తూ ఉంటాము. నువ్వు మెన్ కాబట్టి నువ్వు మెన్ సైడ్ మాట్లాడు, నేను ఉమెన్ కాబట్టి ఉమెన్ సైడ్ మాట్లాడతా. హూ విల్ బ్రింగ్ దిస్ డేటా? Who will conduct a research on it, why the breakups happening? చాలా లేమ్ గా జనరేషనల్ గా నువ్వు చూసి ఆ ఉమెన్ ఇప్పుడు బయటకు వెళ్తున్నారు, పొట్టి బట్టలు వేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ కల్చర్ ఎక్కువైపోయింది, వెస్టర్న్ అయిపోయింది, ఇండియా, ఇదంతా మాట్లాడి నువ్వు లేమ్ గా ఒక స్టేట్మెంట్ పాస్ అవుతే అది కుదరదు. అది కోర్టులు కూడా ఒప్పుకోవు ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? సో కూర్చొని కన్సోల్ చేయి ఫస్ట్. ఇంకా కన్సర్న్ ఉంటే కొంచెం అన్నం పెట్టు, తినిపి, ఓ 2 రోజుల తర్వాత ఫోన్ చెయ్యి, ఎట్లున్నా అంతా అయ్యాక అప్పుడు నువ్వు తిరిగి గురించి ఆలోచించు, అసలు బ్రేకప్స్ ఎందుకు అవుతున్నాయి, ఎట్లా అవుతున్నాయి, మెన్నా ఉమెనా, డ్రెస్సింగా, అది నీకు అంత పట్టంపు ఉంటే టేక్ ఇట్ యాజ్ ఏ వర్క్, డెడికేట్గా వర్క్ చేసి ఎందుకు అవుతున్నాయి. ఇలా నేను చెప్తేనో మీరు చెప్తేనో కాదు కదా, నేను మస్తు లేమ్గా చెప్తే ఏముంటుంది. సో డు యు వాంట్ గెట్ మ్యారీడ్? yes really? yeah you will shock when I say this. అంటే ఫెమినిస్ట్ ఐడియాస్, నో ఇట్స్ నాట్ ఫెమినిజం, బట్ యూ హ్యావ్ జనరల్ పర్స్పెక్టివ్. ఫెమినిస్ట్ పెళ్ళిళ్ళు చేసుకోరా? చేసుకుంటారు ఆబ్వియస్లీ చేసుకుంటారు. కానీ అంటే వాట్ యూ థింక్ ఫెమినిజం ఇస్? ఫెమినిజం అంటే విమెన్ కి తగ్గట్టుగా మాట్లాడడమా, లేకపోతే ఈక్వల్ గా మాట్లాడడమా? వాట్ యూ థింక్ ఇట్ ఇస్? వాట్ ఈస్ యువర్ వే ఆఫ్ ఫెమినిజం? ఉమెన్కి ఫేవర్గా మాట్లాడడము, లేకపోతే మెన్కి ఫేవరెట్గా, ఇది కాదు. యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ హ్యావింగ్ ఈక్వల్ రైట్స్, యునో, ఈక్వల్ షేర్, ఈక్వల్ రైట్స్, రైట్? అసలు ఫెమినైన్ అనగానే, ఫీమేల్ అనగానే ఇక ఫెమినిజం పడుంటదిలే వీళ్ళకు తోస్తే కాదు. మెన్ డూ వాంట్ ఈక్వాలిటీ, రైట్? ఇప్పటిదాకా మీరు మాట్లాడుతున్నట్టు మెన్ కి జరుగుతున్నాయి అంటే నేను ఇదే చెప్తున్నా, జరుగుతున్నాయి. వి బోత్ హ్యావ్ టు బి ఫెమినైన్ ఇన్ దిస్, ఓకే? రైట్? ఫెమినిజం ఇస్ నాట్ జెండర్ ఓరియంటెడ్ కదా? yes it's not gender oriented. It is more to do with the equality. It is lot more than what you are thinking. Maybe ఈ పితృ, నాకు తెలుగులో రాదు, బట్ patriarchal society లో if there is a men oriented world అనుకోండి, okay fine, men oriented world లో it should not be like that. And ఎందుకు ఫెమినిజం అనేది ఓన్లీ ఉమెన్ కి ఎక్కువైందంటే, ఉమెన్ కి ఎక్కువ బాధలు పడ్డారు, ఉమెన్ ఆర్ లైక్ ఎక్కువగా ఆపరేషన్ కి గురయ్యారు. సో దే ఆర్ వోకల్. అప్పటి నుంచి ఫెమినిన్ స్ట్రగుల్స్, ఫెమినిజం స్ట్రగుల్స్ ఎక్కువ అయిపోయినాయి, వీళ్ళ ద్వారా ఎక్కువ స్ట్రగుల్స్ అయిపోయినాయి. అందుకని దే ఇట్ బికమ్ లైక్ దేర్ ఐడెంటిటీ. So what kind of husband are you expecting? Feminine? అట్లా అంటే నేనేం అందరికీ అది ఉంటుంది, యూనో, బట్ ఇట్స్ జస్ట్ దట్ నీ మెయిల్ ఈగోని చంపుకొని, మెయిల్ ఈగోని కొంచెం తగ్గించి చూస్తే నీలో ఉన్న ఆ ఫెమినిజం బయటపడుతుంది. అండ్ యూ లుక్ సో బ్యూటిఫుల్, యూనో. You love yourself, you love the men version of yourself, okay? Like they say, no, this is it same for the women also you're talking? Yeah, like you bring that character in you. In kindness kanpistadi, compassion kanpistadi, in overall you become that person called love. Character ni eppudaithe nu tagginchukoni
ఎప్పుడైతే నీ లోపల నువ్వు ఆ కైండ్నెస్ని కంపాషనేట్ని చూడగలుగుతావో, ఎంపథైజ్ చేయగలుగుతావో, అప్పుడు అది ఫెమినైన్ ఆఫ్ యూ, రైట్? సో దెన్ ఇట్ బ్రింగ్స్ అవుట్ అండ్ యూ లుక్ సో బ్యూటిఫుల్, ద వరల్డ్ లుక్స్ ఎట్ యూ బ్యూటిఫుల్. Not that beauty standards, I'm thinking that you reflect that peace antunna nenu. You reflect that vibe of a peace, right? You do no more reflect as a dominant supreme power. I don't want to sit with somebody who's dominating. నా నెత్తి మీద ఎక్కి ఎవరికి ఉండదు. మెన్కి డామినెన్స్ అవసరం లేదు, ఉమెన్కి డామినెన్స్ అవసరం లేదు. ఎంతసేపు డామినేట్ చేస్తావు? ఎంతసేపు నా నెత్తినెక్కి ఆడతావు? ఆడి ఆడి అలిసిపోతావు, రైట్? కదా, నేను కూర్చొని నేను అలసిపోతా. when you are equal, we are equally having a conversation, when you are talking, this place is peaceful and we can continue. కదా, ఇద్దరికి ఒక మంచి వైబ్ ఉంటుంది, రైట్? సో that kind of thing, that kind of person you're expecting. I'm not expecting that kind of or this kind of a person. I am looking for a human who is kind enough, who is compassionate enough. అది ఉంటే నాకు తెలిసి డెఫినెట్లీ ఒక కైండ్నెస్ ఉన్న ఒక పర్సన్ ఉంటే ఐ థింక్ హీఈస్ వెల్ వర్స్డ్ ఇన్ ఆల్ ది డైరెక్షన్స్. ఎందుకంటే నాకు తెలిసిన జనరేషన్లో ఐ డూ గెట్ ఎ లాట్ ఆఫ్ డిబేట్స్ విత్ మై ఓన్ ఫ్రెండ్స్, మేల్ ఫ్రెండ్స్. ఇది అది అదంటే ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. వాళ్ళకి అర్థం చెప్పేయడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? ఓకే. And also they are very good, they are very very good men actually, but it takes lot of them like to understand. For on what? ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇవన్నీ మీకు తెలుసా ఇంతకు ముందు? ఐ మీన్ మీ లోపల ఉన్న క్యారెక్టర్ మీకు కూడా తెలియదు, రైట్? సో వెన్ మెన్ టాక్ టు ఉమెన్ అసలు మాట్లాడారు కదా, ఇలాంటి కదా. సో when men talk to women, that's how they learn. Okay. వాళ్ళ లోపల ఉన్న ఈ పేట్రియార్కీ మైండ్ సెట్ని అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. అండ్ అది ఎంత కూరుకుపోయిందంటే ఇసుకలాగా వాళ్ళ దాంట్లో కూరుకుపోయింది, యునో, బికాస్ ఆఫ్ ద జనరేషన్స్ దట్ దే హ్యావ్ కమ్ అక్రాస్. లైక్ మన జనరేషన్స్ చూసుకున్న వాళ్ళు ఎక్కడున్నా ఈ పేట్రియార్కీ అనేది వాళ్ళు నరాల్లో ఎక్కిపోతుంది అంటారు కదా, అట్లా ఇసుకంత లెవెల్లో వాళ్ళకి కొన్నిసార్లు ఉంటుంది, యూనో. అండ్ ఉమెన్ లైక్ అది ఉమెన్కి కూడా తెలియదు తెలుసా. ఇప్పుడు ఎట్లాంటి సమాజంలో ఉన్నామంటే నువ్వు ఇట్లానే ఉండాలి అని నాకు చెప్పారు, నేను ఇట్లా ఉండొద్దు అని అర్థం అవ్వడానికి ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ ఇయర్స్. ఐ ఆల్సో డోంట్ నో మెన్ నన్ను డామినేట్ చేస్తున్నారు, మెన్ నన్ను అప్రెస్ చేస్తున్నారని నాకే చాలా రోజులు పట్టింది. Okay. Because I'm in that shell of like something I have to be pavitram. Okay. Pavitram. Okay. నేను సో నాకు అర్థం కావడానికి ఇన్ని రోజులు పట్టింది. మెన్ కూడా చాలా మంది వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళకు ఒక స్ట్రగుల్ ఉంటుంది. మెన్ అంటే గ్రో అప్ అవ్వాలి, లేకపోతే పని చేయాలి, వాళ్ళ ఒక ఫైనాన్షియల్ స్ట్రగుల్, అదంతా ఫ్యామిలీని చూసుకోవాలి, ఈ స్ట్రగుల్ లో ఉంటుంది. ఈ దీంట్లో మళ్ళీ సొసైటీ వాడికి అదనంగా ఇవి కొన్ని ఇస్తుంది. నోబడీ వాంట్ టు బి బ్యాడ్ రే, నిజం చెప్పాలంటే. నేను క్రూయల్ పర్సన్ అవ్వాలని ఎవరు, అట్లనే మెన్ కూడా అనుకో, కానీ వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ సొసైటీని ఇచ్చాం, రైట్? ఒక కైండ్ ఆఫ్ సొసైటీలో వాళ్ళు పెరిగారు. అన్నీ పెరిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న డిఫాల్ట్ వాళ్ళకి కూడా తెలీదు. కానీ ఒక ఉమెన్ చెప్తూ ఉంటే వాళ్ళకి మళ్ళీ అదొక ప్రాబ్లం వస్తుంది, రైట్? సో వాట్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి యాజ్ ఎ విమెన్ గా సేఫ్టీ అనే ఒక పాయింట్ ని తీసుకుంటే, ఆర్ విమెన్ అనే కన్సిడర్ చేస్తే, వాట్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్? జస్ట్ నాట్ ఫ్రీ బస్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ ఎనీథింగ్ ఎల్స్, ఏదైనా. Talk to people who can give a real solutions. Reformers కావచ్చు, scientists కావచ్చు, who studied about this topic of like ఈ స్టేజ్కి ఎందుకు వచ్చినాం, అసలు దీనికి అన్నిటికీ రూట్ కాజ్ ఏంటి అని చాలా మంచి మేధావులు దీని గురించి చాలా రీసెర్చ్లు, వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడి అసలు దీన్ని ఎరాడికేట్ ఎట్లా చేయాలి, ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఏం ఇంక్లూడ్ చేయాలి, ఎలాంటి ఎన్వైర్న్మెంట్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి,
అనేది స్టార్ట్ చేయాలి. బికాస్ ఇన్ ఫైనల్ ఐ వాంటెడ్ టు టెల్, ఒక ఉమెన్కి ఆర్ మెన్కి ఆర్ ఐ డోంట్ నో, మెన్ కొంచెం తక్కువ మోతాదులో మెన్కి కూడా సేఫ్టీ లేదని నేను స్ట్రాంగ్గా బలంగా నమ్ముతా. చాలా పెద్ద ఎత్తున ఉమెన్కి సేఫ్టీ లేదు. ఇంట్లో వాళ్ళతో కూడా ఉండదు. మేబీ దేర్ కజిన్స్, మేబీ దేర్ ఫాదర్ ప్లేస్లో ఉన్న వాళ్ళు. మొన్న చూసాను నేను వేదాంత్లో వాళ్ళ ఫాదరే వాళ్ళ కూతుర్ని రేప్ చేశారు. ఆయనని తీసుకొచ్చి ఆయన కొట్టాడు, విచ్ ఇస్ వెరీ రాంగ్ యాక్చువల్లీ. వాట్ వేదాంత్, ఇట్ ఈస్ డెఫినెట్లీ అ రాంగ్ థింగ్ టు. ఇప్పుడు నీకు నేను చట్టం చేతిలో తీసుకున్నాడు అంటారు. నువ్వెవరికి తీసుకోవడానికి? నీకు ఒక మనిషి తప్పు చేస్తున్నాడని నీకు అనిపించింది, నువ్వు దాంట్లో ప్రూఫ్. ఐఎమ్ టెలింగ్ జర్నలిజం ఎథిక్స్. Okay. What is journalism here? What kind of role you are playing? Okay. Why are you being that kind of man who is savior? నువ్వెవరు తీసుకోవడానికి? అంటే what he felt is that emotion. ఆ మనిషి చెప్తున్నప్పుడు, ఈవెన్ ఐ హావ్ సీన్ దట్ వీడియో, చూసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ కొట్టాలి అనిపించింది, నిజంగా అనిపించింది. నేనేమంటా అంటే, నువ్వు ఒక నార్మల్ జనరల్ పర్సన్ అనుకో, నువ్వు జనరల్గా ఉన్నావు, ఓకే, నీకు ఒకళ్ళు చేస్తే అది అవుట్ ఆఫ్ రేంజ్, నువ్వు కొన్ని మాటలు అంటావు, కొడతావు. కానీ నీకు పొజిషన్ ఇచ్చినాం, ఓకే, యు ఆర్ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ యాంకరింగ్, జర్నలిస్ట్ నువ్వు, ఓకే. నేనేమంటా అంటే, నీకు ఒక పొజిషన్ వచ్చినప్పుడు, నువ్వు ఆ పొజిషన్ తరపు నుంచి మాట్లాడుతున్నప్పుడు, నీకు నీ ఒక హ్యూమన్ ఫామ్లో నీకు ఎంత ఆగ్రహం వచ్చినా నువ్వు దాన్ని చూపించద్దు, బికాజ్ యూ రిప్రజెంట్ సంథింగ్, రైట్? ఇప్పుడు నేనేమన్నా, నీకు నేను మాట్లాడిన చాలా విషయాలలో నీకు ఖచ్చితంగా కొన్ని నచ్చినాయి, నచ్చలేదని నువ్వు నన్ను కొడతావా? ఇప్పుడు అదే నువ్వు నా ఫ్రెండ్ అనుకో, వచ్చి మాట్లాడతాం, ఇంకెక్కువ మాట్లాడతాం, ఇంకెక్కువ. కానీ దిస్ హ్యాస్ టు బి గో ఇన్ ఏ ఫార్మల్ వే. ఒక సిస్టమ్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఆ సిస్టమ్ ప్రకారం మనం వెళ్ళాలి. నిన్ను చూసుకొని ఇప్పుడు నేనేమంటా అంటే, వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు ఆగ్రహం రావచ్చు భయ్, నీకు అన్న దగ్గర అన్ని ప్రూఫ్స్, నువ్వు ఇప్పుడు ఒక కెమెరా పెట్టుకొని నీకు అతను అక్కడ వచ్చి మాట్లాడుతున్నప్పుడు, నువ్వు కెమెరా పెట్టినప్పుడు వచ్చిన ఆగ్రహం, నీకు the moment you got to know something is happening as a human, the moment you got to know ఒక అమ్మాయికి ఇట్లా అన్యాయం జరిగింది అన్నప్పుడు, నువ్వు వెళ్ళి వాడి ఇంట్లో గల్లా పట్టుకొని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్పచెప్పు, విత్ ప్రూఫ్స్ నీకు ఆల్రెడీ ఉన్నాయి కదా, నీ దగ్గర ఆల్రెడీ ఉన్నప్పటి నువ్వు వాడిని స్టూడియోకి తీసుకొచ్చినావు కదా. స్టూడియోకి తీసుకొచ్చి ఇంత రచ్చ చేసే ముందు ఇన్ని క్వశ్చన్లు అడిగటం ఎప్పుడు చేయాలి? నువ్వు ఎప్పుడు క్వశ్చన్ అడగాలి అని అంటే, వాడిని పోలీసులకు అప్పచెప్పు, దెన్ యూ ఆస్క్ పర్మిషన్, నేను వెళ్ళి వాడిని ఇంటర్వ్యూ చేయొచ్చా? నువ్వు లిటరలీ ఒక క్రైమ్ పర్సన్ని, ఒక కల్పరిట్ని తీసుకొచ్చి నీ స్టూడియోలో పెట్టుకొని అందరికీ ఎక్స్పోజ్ చేస్తున్నాను చూపించి వాడిని కొట్టి, ఆ తర్వాత పోలీసులు తీసుకుంటే వాట్ ఈస్ దిస్? వాట్ ఆర్ యూ ట్రయింగ్ యాక్చువల్లీ? అంటే వాళ్ళ అమ్మాయి వెళ్ళి వేదాంత్కి వెళ్ళి చెప్పింది ఇలా జరిగిందని. ఇప్పుడు మా పక్కన కదా, మరి why do you think it is correct? మరి ఎందుకు వేదాంత్ become police now? No, he's not police, but he's some way ఒక అన్నలాగా వెళ్ళుండేమో, లేకపోతే ఒక తమ్ముళ్ళలాగా. వాళ్ళన్న లేడా అమ్మాయికి? సరే లేడు అనుకుందాం, లేకపోతే నేను ఇదంతా జరిగింది. వాళ్ళ అమ్మ చేయలేదు, వాళ్ళ బామ్మ చేయలేదు, ఎవరు హెల్ప్ చేయకపోతే she felt safe with వేదాంత్. yes, పోలీసులు ఏం చేస్తారు బై? పోలీసులు ఎందుకు సేఫ్? పోలీసులు అంటేనే సేఫ్టీ కదా. ఎక్కడ? నేను అదే చెప్తున్నా. నౌ ఇట్స్ అ బిగ్గర్ క్వశ్చన్. నౌ నేను ఏమంటున్నా అంటే, అరే వేదాంత్ దగ్గరికి వెళ్ళే అంత సేఫ్ ప్లేస్ వేదాంత్ క్రియేట్ చేసిండు కానీ పోలీసులు క్రియేట్ చేయలేదా? మరి ఆ అమ్మాయి పోలీసులకు దగ్గర అంటే సొంత నాన్న క్రియేట్ చేయలేడు, ఓకే, సొంత అన్న క్రియేట్ చేయలేడు, పోలీసులు క్రియేట్ చేయలేదు, వేదాంత్ క్రియేట్ చేసిండు అంటే అమ్మాయి నమ్మింది. అదే సరే, నమ్మింది. యాజ్ ఏ అన్న, యూ సైడ్ లైక్ ఆయన అన్నగా ఫీల్ అయింది. ఎంత కోపం వస్తుంది? నువ్వు వాడి ఇంటికి వెళ్ళి 4 కొట్టి 4 తన్ని, కొట్టడం అంటే ఆ ఎమోషన్ లో కొట్టుంటాడు. ఇట్స్ నాట్ దట్ హి హస్ స్టూడియోకి తీసుకొచ్చి కొట్టుడు ఎందుకంటున్నా నేను. ఆ కొట్టుడు ఏదో నువ్వు ఎప్పుడు కొడతావు? నాకు ఒక అమ్మాయి, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అమ్మాయి, ఒక అమ్మాయి వచ్చి ఇట్లా జరుగుతుందని చెప్పింది, నేను ఏం చేస్తాను, నేను వెళ్తా, వెళ్ళి వాడిని గల్లా పట్టుకొని కొడతా, కొట్టి ఆ తర్వాత పోలీసులకు అప్పచెప్తా. ఆన్నే లేదు నేను ఇంటర్వ్యూ చేస్తా, నేను ఫస్ట్ వచ్చి ఇక్కడ కూర్చొని ఆ పీపుల్కి, అది కాదు. నువ్వు స్టిల్ యూ కెన్ డూ ఇంటర్వ్యూ, బట్ ఫస్ట్ డూ ద లాఫుల్ థింగ్స్.
I get it. ఇప్పుడు నిన్ను చూసుకొని ఇంకొకడు మొన్న ఎవడో క్యాప్ వేసుకొని ఉంటాడు, వాడి పేరేందో తెలియదు నాకు, వాడు ఇట్లనే స్టూడియోకి తీసుకొచ్చి ఎంత డిగ్రేడ్ చేసి మాట్లాడతాడు మనుషులతో. వాడు మొన్న పోక్సో కేసులో ఇరుక్కున్నాడంట. వాడు ఇట్ సేమ్ బిహేవియర్ హీ షోస్ ఇట్. ఐ డోంట్ నో, ఐ ఫర్గాట్ దిస్. నిన్న నా ఫ్రెండ్ ఒక అమ్మాయి జర్నలిస్ట్, తను చెప్తుంది ఇతన్ని చూసి ఇతను కూడా అట్లానే చేయడం స్టార్ట్ చేశాడు. దిస్ జర్నలిస్ట్ బికమ్ దిస్ జర్నలిస్ట్ అండ్ దిస్ ఆల్సో డిడ్, బట్ హీ హిమ్సెల్ఫ్ No, he himself is not a journalist. Vedant is not a journalist. ఎవడుగా, ఇది ఇంకో పెద్ద ప్రాబ్లం. నోబడీ ఇస్ మీరు చట్టాలని No, basically we can't. నేను ఇదంటే ఓకే, ఈ ఒక అమ్మాయి రేప్ కాబట్టి నువ్వు ఆమెని ఏదో ఒకటి చేసినావు బై నేను అనుకో. దీన్ని చూసుకొని అందరు ఎవడు పడతా వాడు ఎవడికి ఎవడి మీద కోపం ఉంటే వాడు కొడతాడు. డియర్ కామ్రేడ్ సినిమా చూసిరా అందరూ, విజయ్ దేవరకొండది చూసిరు. అప్పుడు ఏం చేస్తాడు యాక్చువల్ గా విజయ్ దేవరకొండ, వెళ్ళి ఫస్ట్ అమ్మాయితో మాట్లాడి కంఫర్ట్ చేసి ఫైట్ చేయాలి అని నేర్పిస్తాడు, కామ్రేడ్షిప్ నేర్పిస్తాడు. ఓకే, నువ్వు ఆ ధైర్యం ఇస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఆమెకి ధైర్యం వస్తుంది, ఆమె ఫైట్ ని టేకప్ చేస్తుంది, ఆమె ఫైట్ చేస్తుంది. దట్స్ హౌ షీ బికమ్ పవర్ఫుల్, రైట్? మళ్ళీ నువ్వు ఈ పేట్రియార్కి నోషన్ తోటి, అంటే ఒక మైండ్ సెట్ తోటి నువ్వు ఒక సేవియర్ అయ్యి నేను ఉమెన్ కోసం ఉన్నా అని అన్నప్పుడు నథింగ్ చేంజెస్ బ్రదర్. దట్స్ హౌ ఇట్ వోంట్ వర్క్. ఉమెన్ షుడ్ ఎంపవర్, ఉమెన్ షుడ్ ఫైట్ ఫర్ దెమ్ సెల్ఫ్. నేను ఫైట్ చేసినా కదా బై, మేబీ చూపించలేదేమో ఏంటి ఆ అమ్మాయికి, అది నువ్వు చూపియాలి. మోర్ దెన్ ఎనీథింగ్ దట్ యూ డిడ్, నువ్వు కొట్టింది నువ్వు వెనక కొట్టేది ఉండే, దాన్ని సెన్సేషనల్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఆమెకు మోటివేట్ చేసింది చూపి, నువ్వు ఆమెకి ఎంకరేజ్ చేసి, నేను ఇట్లా ఒక అమ్మాయి ఇట్లా నా దగ్గరకు వస్తే నేను ఈ అమ్మాయిని మోటివేట్ చేసిన, ఆ అమ్మాయి వెళ్ళి నువ్వు ఆమె ఫేస్ చూపియకు మళ్ళీ. షీ వెంట్, షీ కుడ్ ఫైట్ హర్ ఓన్ స్ట్రగుల్ అండ్ యూ కెన్ ఆల్సో డూ ఇట్. అప్పుడు నాకు ధైర్యం వస్తుంది, అరే దిస్ ఇస్ వాట్ ఇట్ హ్యాస్ టు. ఇప్పుడు నేను కూడా వేదాంత్ దగ్గరికి పరిగెట్టాలా? మరి అమ్మాయిలందరూ వేదాంత్ దగ్గరికి వెళ్ళాలా? లేకపోతే అబ్బాయిలందరూ అట్లా తయారయ్యి ఉమెన్ కి సపోర్ట్ చేయాలా? ఇక పనులు లేవా? చెప్పండి. నేనేమంటున్నా అంటే, నువ్వు ఇన్వెస్టిగేట్ చేసిన ఒక అమ్మాయి వచ్చి చెప్పింది అని, కానీ మనం చూస్తున్నాం ఇప్పుడు నువ్వు రామ అనకపోతే కొట్టుతున్నారు. దట్ ఈస్ రాంగ్. నేను ఏమంటున్నా అంటే, అట్లా ఎవడికి పడితే వాడు నాకు కోపం వచ్చింది అని నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకొని ఇష్టం వచ్చినట్టు నీ స్టూడియోకి పిలుచుకొని వాడిని కొడితే దట్స్ నాట్ రైట్. డెఫినెట్లీ నాట్. ఇన్ ఎ జర్నలిజం పర్స్పెక్టివ్ ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు అడుగుతారు. మొన్న చూసాం కదా మనము, యూ సా దట్ ఇన్ సంబడీ ఈజ్ టెల్లింగ్ దిస్ యాక్టర్, ఒక ఉమెన్ జర్నలిస్ట్ ఒక యాక్టర్ ని ఎంత రేట్ నువ్వు తీసుకున్నావు, ఎంత రేటా, ఓహో ఎంత రెమ్యునరేషన్ ఇస్తారంట కదా. ఎంత ట్విస్టెడ్ గా ఆమె నీకు, యు ఆర్ సంబడీ దట్ హూ టేక్స్ మనీ. మొత్తం యాక్చువల్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హ్యాస్ టు కేస్ ఆన్ హర్. కేసు వేయాలి. నువ్వు ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద అంత పెద్ద అలిగేషన్ ఎట్లా వేస్తావు? అంటే నువ్వు హీరో మెటీరియల్ కాదనేది ఒక మంది, అది తెలుసు. అది ఆయనకి డ్యూట్ సినిమా హీరోకి అనేది, అది డిఫరెంట్. ఓకే, మన నాకు తెలియదు. ఇంకొక అమ్మాయి, ఇంకొక యాక్టర్ కి సేమ్ జర్నలిస్ట్ ఏమన్నదంటే, రెమ్యూనరేషన్ చాలా ఇస్తారు కదా, సంథింగ్ షీ ఆస్క్డ్ వెరీ వల్గర్లీ. ఓకే, నౌ యూ సీ ఇట్స్ ఓపెన్లీ అన్సేఫ్ ప్లేస్. సేఫ్ అందుకే నేను అన్నా, ఐ ఫీల్ సో సేఫ్ in a closed place, in closed place, not in a closed place. అది కూడా ఎవడు ఎట్లా వస్తాడు, అద్దాలు పట్టుకొని వస్తున్నారు, అద్దాలు పగలు కొట్టుకొని వస్తున్నారు కాబట్టి. ఈ ఇంటర్వ్యూ తర్వాత వస్తే ఎవరైనా చూసి వస్తే వాట్ యు డు? సెల్ఫ్ డిఫెన్స్. అందుకే అంతేనా? ఓకే, సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించాలి. అది కూడా ఒకటి ఉంది. బికాస్ అంతే బై, ఒక ఫ్యామిలీలో సేఫ్ లేదు, ఒక పబ్లిక్ ప్లేస్లో సేఫ్ లేదు. ఉమెన్ ఎట్లయితే ఆ డిఫెన్స్ని నేర్చుకోగలుగుతారో అది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిహేవియరల్ చేంజ్, అంటే మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి, ఆ మెంటాలిటీస్ చేంజ్ అవ్వాలి, ఆ సిస్టమ్ ఏం నేర్పిస్తుందో దాని నుంచి ఎరాడికేట్ చేయాలి. సో ఇలా చాలా ఉన్నాయి. అండ్ మీడియా వాట్ ఈస్ షోయింగ్, ఎందుకు ఈ హోల్ ఏమంటారు దీంట్లో ఎందుకు సెన్సిటివిటీ ఆఫ్ దిస్ ఇష్యూస్ ని అర్థం చేసుకోవట్లేదు అసలు మీడియా. దే ఆర్ షోయింగ్ బ్యాడ్ లేకపోతే దే ఆర్ షోయింగ్ which is not there, why they want to make sense. ఇప్పుడు మొన్న ఒక 3 women in the bus
బస్సులో ఒక కుటుంబానికి చెందిన ఒక ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు. ఆ Yes, ముగ్గురు yes. అమ్మాయిలతో పాటు ఒక ఉమెన్, ఒక ఇంకొక మహిళ ఉంది యాక్చువల్గా. ఓకే. వాళ్ళ ఫ్రెండ్ ఆమె, ఒక Okay. ముస్లిం అమ్మాయి, వాళ్ళ ఫ్రెండ్, సేమ్ ఊరు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంట. ఈమె వెళ్ళిందని ఆమె వెళ్ళింది. మనం మీడియా మొత్తం, వెదర్ ఇట్స్ సోషల్ మీడియా ఐ స్టిల్ encourage social media because independent journalism is something that it's booming now. We need it. That's how we won Your HCU case, case and lot of things. అది ఉంది కాబట్టి అంతో కొంత జ్ఞానంలో బతుకుతున్నాం. అదర్వైజ్ దిస్ స్టూపిడ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఐ సే ఇట్ హ్యాస్ టు బి రివైవ్ యాక్చువల్లీ. దిస్ టు హౌ దట్ ఈస్ లైక్ రియలీ డిస్గస్టింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అన్నీ ఎవరో ఓన్ చేసుకున్న ఛానల్సే, ఒక్కటి దానికి కూడా ఒక మీడియా ఎథిక్స్ ఉండవు. Other than that, these kind of people, I agree Vedant is a good person, okay, but don't do such kind of things, okay. Do it ethically. Media ku oka norms unnai, konni unnai, adi ethical ga cheyi bhai, atla nu cheyoddu, right? Don't take law in your hands. Yes, exactly, that's not right, you know. So నేను ఏమంటున్నా అంటే ఆ ముగ్గురు అమ్మాయిల కేసులో కూడా ముగ్గురినే ఎందుకు చూపించారు? ఒకటే కుటుంబంకి చెందారు, అది ఒక సెన్సేషనలిజం ని క్రియేట్ చేస్తుంది కాబట్టి నువ్వు ముగ్గురిని అమ్మాయిల్ని తిప్పి, ఆ బస్సులో ఎంతమంది చచ్చిపోయారు? 20 పైగా ఉన్నారు, రైట్? వాళ్ళందరు మనుషులు కాదా? వాళ్ళందరు డేటా చూపియవా? ఈ ముగ్గురు అమ్మాయిలతో పాటు ఇంకొక ముస్లిం అమ్మాయి ఉంది కదా, మరి ఆమె చూపియవా? అమ్మాయి ఎవరు? ఈ ముగ్గురు తిప్పి ఎందుకు చూపిస్తున్నావు అసలు? ఒక్క కేసే అది, దానికి అంటే రేప్ అంటే ఇంకా వేరే చూపించారు, but yeah, specifically why you choose, why you have a biased kind of journalism now, even in a rape cases? Do you understand the sensitivity of it? నేను చెప్పినా కదా చిన్న పిల్లకి రేప్ జరిగింది అని. I called few media people and I asked like, can you do something, it has to come out. And said ante ఏముంది, what? So there is no sensation in that. Yeah, if it is sensation, you do it. అంటే నీకు పక్కన ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి, అప్పుడే నీకు రేప్ జరిగితే అది నువ్వు సెన్సేషన్ చేస్తావు. కానీ ఆ అమ్మాయి ఒక్కతే ఉందంటే అది నీకు సెన్సేషన్ అవ్వదు. అది గుళ్ళో జరిగితేనో లేకపోతే ఆమె డాక్టర్ అయితేనో ఆమెకు ఒక ఐడెంటిటీ ఉండాలి. నౌ ఎంత ఘోరం అంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్లో వీళ్ళకి ఎంత జరుగుతాయి తెలుసా అసలు? నోబడీ టాక్స్ అబౌట్ ఇట్ బికాస్ దే సీ ఇట్ యాజ్ సో కామన్. అంటే ఇప్పుడు కాలేజ్లో కూడా జరిగేటి ఎవరు చెప్పుకోరు అంటారు, ప్రిన్సిపల్ కూడా చెప్పట్లేదు, ఫ్రెండ్స్కి చెప్పట్లేదు, మరి ఎలా జరుగుద్ది? అది కామన్ అయిపోతుంది అన్నట్టే ఉంది మరి ఇప్పుడు కాలేజెస్లో కూడా. మీరు ఇందాక చెప్పినట్టు రానియరు కదా, మొన్న కూడా అదేదో కేసు అసలు బయటకి అది ఒకళ్ళ చేతిలో ఉండిపోయింది పవర్ అంతా, రైట్? ఇప్పుడు స్కూల్లో జరిగింది, కాలేజెస్ మనం వెళ్ళి పోట్లాడతాం, నార్మల్ సిటిజన్స్ పోట్లాడతారు, అంతే చేస్తారు. కానీ వాడిని పనిష్ చేసే విషయంలో పవర్ హ్యాస్ సంథింగ్ టు డూ ఇట్, రైట్? నేను ఇది చెప్తే చాలా హేట్రెడ్ వస్తుంది నా మీద. ఒకవేళ మీరు నిజంగా చూసుకుంటే ఆర్మీ పీపుల్ రేప్ అండ్ పీపుల్ లిటరల్లీ టెల్, ఆర్మీ వాళ్ళే బయటకు వచ్చిర్రు అనుకో, ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పామనుకో, that's become, yeah, it's a sensational word what you said just now. I understand that sensitivity, it's really sensitive, but is it not a story to come out? it's a story, yeah. So అంటే రాలేదా? రావు, ఎక్కడొస్తే చెప్పు. I was an NCC student when I was in a camp. It happened with one of my friends actually. That one lieutenant has abused her, like it happened to be something like that when I was in the camp and all. Then I was like, okay, it should not be like that. NCC కదా, సూపర్ పవర్ ఉంటుంది మళ్ళీ. NCC నేను ఏదో పోలీస్ డ్రెస్ వేసుకున్నట్టు. I was like, justice అది మ్యామ్కి వెళ్ళి చెప్తే షీ లిటరల్లీ టోల్డ్ మీ దట్ యూ షుడ్ నాట్ టెల్ దిస్. నీకు తెలుస్తుందా? షుడ్ నాట్ టెల్ అన్న, యూ షుడ్ నాట్ టెల్ దిస్ బికాస్ నువ్వు ఇప్పుడు ఇట్స్ ఎ ప్రెస్టీజ్ థింగ్. అంటే నీకు ప్రెస్టీజ్ ఉంటే ఒకటి, ప్రెస్టీజ్ లేకపోతే ఒకటి. అప్పర్ క్యాస్ట్ వాడు చేస్తే ఒకటి, లోవర్ క్యాస్ట్ వాడికి జరిగితే ఒకటి, ఒక రిలీజియన్కి జరిగితే ఒకటి, ఇంకో ఇంత బయాస్ ఉన్న తర్వాత ఇంకా విమెన్ సేఫ్టీ ఎక్కడ ఉంటుంది? నేను చెప్తున్నా కదా, నాట్ ఓన్లీ ఉమెన్ సేఫ్టీ, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ మెన్ ఆల్సో. మీరే చెప్పారు అసలు మెన్కి ఎందుకు చట్టాలు లేవు, మెన్కి ఎందుకు లేవంటే యూ క్వశ్చన్ కదా. క్వశ్చన్ చేయడానికి ఏం ఉంది అక్కడ? నువ్వేం చేసావు బై, నువ్వు ఆ కేటగిరీలో వెళ్ళిపోయినావు దట్స్ ట్రూ కదా. దట్ ఈస్ అ బిగ్గర్ థింగ్ అగైన్.
ఇప్పుడు నేను నా కష్టాలు పడుతున్నా భయ్, నేను నా ఫైట్ నేను చేస్తున్నా, నా స్ట్రగుల్ నాకుంది, నాకున్న పరిధిలో నా టైంలో నేను మెన్ గురించి కూడా పోట్లాడుతున్నా, హోల్ సిస్టమ్ గురించి పోట్లాడుతున్నా, అదంతా ఉంది. పాపం నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ఒక్క సెట్ ఆఫ్ మెన్ వల్ల లార్జర్ మెన్ ఆర్ ఎవరైతే ఆ మెన్ ఉన్నారో వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. వి ఆల్ అందరూ ఏంటి ఇప్పుడు నేనంటే కొంచెం బ్యాలెన్స్డ్గా అటు ఇటు చేసి ఆలోచించుకున్నా, ఓకే నాకున్న ఒక ఏజ్లో ఓకే ఏంటి అదంతా అనుకొని ఆలోచించుకొని అరే ఇది ఇట్లా లేదురా, అసలు సిస్టంలో ఫాల్ట్ ఉంది, జస్ట్ నేను మెన్ని బ్లేమ్ చేయలేను, ఈవెన్ టు క్వశ్చన్ పేట్రియార్కి వల్ల ఉంది దాని సిస్టమ్, ఇట్లా అన్నీ అనుకున్నాను. అనుకొని నేను చాలా బ్యాలెన్స్డ్గా ఓకే మై ఫైట్ ఈజ్ అగెనెస్ట్ అప్రెషన్. ఓకే సో నా ఫైట్ అది, ఐ చూస్డ్ ఇట్. I am not against any gender. I am not against anything, any system or any party or nothing. My fight is against oppression. My fight is against inequality, injustice, and I wanted to be beside. I wanted to be with my people, and I wanted to fight for them. And men definitely have to fight in this. They have to cultivate this feminine character in themselves. They have to realize that this is a super good quality that they are gifted. It's not only for women. Yes, raise humanity, right? Raise that character in you, and world is beautiful to stay. Society is beautiful. Yeah, society will become beautiful, safe place, just like any jungle. You know, నాకు లాస్ట్ కోట్, డోంట్ బ్లేమ్ ఎనిమల్స్. మనిషి ద్వారా పశువు లెక్క బిహేవ్ చేస్తే పశువులు చాలా మంచివి, చాలా బాగా బిహేవ్ చేస్తాయి. నేను అడవిలో ఉన్నప్పుడు, అడవికి వెళ్ళినప్పుడు నన్ ఆఫ్ ద ఎనిమల్ లుక్డ్ ఎట్ మీ అండ్ టోల్డ్ మీ దట్ నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు. నో ఎనిమల్ ఇట్ విల్ స్టేర్ ఎట్ మీ. చిన్న అమ్మాయి వాటి వల్ల ఏం డేంజర్ లేదు, విత్ దేర్ ఓన్ ఫీమేల్స్ ఆల్సో. ఓకే, వాటి వల్ల ఏం డేంజర్ కూడా లేదు మీకు అస్సలు. దే ఆర్ ఎనిమల్స్ ఆర్ లైక్ రియల్లీ సేఫ్ అండ్ ఆల్ దట్. యు ఆర్ మోర్ థ్రెటన్డ్ ఇన్ అమాంగ్ ద పీపుల్ రాదర్ ఇన్ జంగల్. యా ఐ యామ్. నన్ను ఇప్పుడు వెళ్ళి అడవిలో వదిలేనా కానీ you'll feel free. రేప్ జరిగైతే చచ్చిపోను బాయ్. మేబీ ఒక ఎనిమల్ పాము ఇట్లా కుడితే, ఎందుకంటే నేను థ్రెట్ పాపం ఎనిమల్స్ కి. మేబీ వెన్ ఐఎమ్ ఇన్ ద జంగల్ దే ఫీల్ థ్రెటన్. నేను చంపుతానా, ఏం చేస్తానా, పట్టుకుంటానా, జూలో వేస్తానా, దే ఫీల్ థ్రెట్ అండ్ దే విల్ అటాక్ మీ. దట్ ఈస్ అ సర్వైవల్ మోడ్ అండ్ ఇట్ ఈస్ డిఫరెంట్. కానీ నన్ ఆఫ్ ద ఎనిమల్ విల్ రేప్ మీ అండ్ మర్డర్ మీ. రైట్? సో ఐఎమ్ వెరీ సేఫ్. అట్లా చచ్చిపోయినా ఓకే, సర్వైవల్ మోడ్ లో నేను చచ్చిపోతే ఐఎమ్ ఆల్ ఓకే. బట్ I'm not okay for this kind. What do you tell to society which you are living right now? I only wanted to quote that be kind, think liberal. గుడ్డిగా ఒక రీల్ వస్తే ఆ రీల్ని చూసి మొత్తం ఒక కంక్లూజన్కి రాకండి. ఇఫ్ యూ లైక్ దట్, ఇఫ్ యూ లైక్ సర్టన్ కైండ్ ఆఫ్ ఎ పీపుల్ అండ్ వాట్ దే ఆర్ టెల్లింగ్. ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా నేను ఇది మాట్లాడేసింది ఇంకే అట్లా కాకుండా, ఆఫ్టర్ దిస్ యూ రీసెర్చ్, థింక్, ట్రై టు థింక్ holistically, try to think radically. Don't go into the favorism, don't fall into that trap of favorism, you know. Don't be that person who is like dumb to follow somebody. Right? Don't do that actually. Don't encourage. Educate yourself అంటున్నా నేను. Educate and be sensible, be kind to yourself and be kind to others. Save climate. Save climate. Save forest. Fight. Nice. Yeah. Nice. Let's go ahead. And yeah, you have to definitely fight for the forest because fight for the climate change and everything, because definitely I'll cover this. Yeah, ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఎకోసిస్టమ్ లో every living being has its own kind of balancing in this ecosystem, but human doesn't have anything like that. First ఏదైనా జరిగితే అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు
క్లైమేట్ చేంజ్ వల్ల మొత్తం డిజాస్టర్ ఒక బర్స్ట్ అవుతే హ్యూమన్సే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది. అంతేగా. ఏ ఎనిమల్ చచ్చిపోయినా దెర్ ఈస్ ఎ బిగ్ లాస్ ఫర్ దిస్ హోల్ ప్లానెట్. బట్ హ్యూమన్ అనేవాడు చచ్చిపోతే ఎలాంటి లాస్ ఉండదు. వీ డోంట్ ప్లే ఎనీ క్రూషియల్ రోల్ యాక్చువల్లీ. ఇంకా Really? ఇంకా ప్లానెట్ మంచిగా థ్రైవ్ అవుతుంది ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించాలి కదా. సో we are get at your the point. end. Humans are going to extinct and the biggest threat is like save humans now. మనం కాపాడుకోవాలి. మనం కాపాడుకోవాలంటే ప్లానెట్ ని కాపాడాలి. సో డోంట్ టార్చర్ ద క్లైమేట్. యా, సేవ్ హ్యూమన్స్, సేవ్ ఎర్త్. ఎర్త్ 4.5 బిలియన్ ఇయర్స్ నుంచి ఉందబ్బా యాక్చువల్గా. అండ్ హూ ఆర్ వి ఇంత అసలు నేచర్ కున్న టాలెంట్ ఇంటెలిజెన్స్ తో పోలిస్తే మనం వచ్చి మళ్ళీ హైరార్కీగా సుపీరియర్ గా సేవ్ ఎర్త్, సేవ్ ప్లానెట్ అంటే మనం యూటిలైజ్ చేసుకోవాలి కదా. అదేంటున్నా, నేచర్ హ్యాస్ గిఫ్టెడ్ మెనీ బ్యూటిఫుల్ థింగ్స్. యూటిలైజ్ ఇట్, ఎంత కావాలో అంత తీసుకొని యునో యూ బీ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద నేచర్. ఏం వేయగలుగుతామంటే నేనంటే బీ థ్యాంక్ఫుల్ టు ఇట్, అంతే. ఉంది కదా అని తినేద్దంటారు. అదే కదా, డోంట్ బీ దట్ జాంబీస్, ఓకే. డోంట్ బీ దట్ వ్యాంపైర్స్ ఆర్ జాంబీస్, లైక్ ఆల్ దట్. బీ నైస్ టు ఈచ్ అదర్ అండ్ బీ నైస్ టు ద ప్లానెట్, బీ నైస్ టు ఎవ్రీ వన్, సో దట్ యూ విల్ సర్వైవ్. మళ్ళీ అది కూడా కోట్ చేస్తున్నా, ఇఫ్ యూ హ్యావ్ టు బీ సర్వైవ్, మీరు సర్వైవ్ అవ్వాలనుకుంటే యూ హ్యావ్ టు బీ నైస్ విత్ ఎవ్రీథింగ్. That's the thing actually. Nice. One thing at the end I wanted to, women, when you are feeling unsafe, when you feel like this is a very unsafe world, don't blame yourself. Don't take actions on your own. చనిపోవడం కావచ్చు, లేకపోతే సెల్ఫ్ అబ్యూస్ చేసుకోవడం, సెల్ఫ్ బ్లేమ్ చేసుకోవడం, దిస్ ఇస్ నాట్ ద సొల్యూషన్. యూ ఫైట్. మీకు అంత లైక్ యూ హ్యావ్ టు ఫైట్ యువర్ ఓన్ లైఫ్. ఎవరికి నీ లైఫ్ మీద పట్టింపు ఉండదు. నేనేం మిమ్మల్ని లైక్ అరే మీరు ఎందుకు ఇంత సున్నితంగా ఇంట్లో కూర్చుని అట్లా అనట్లే. ఐ నో దట్ వేర్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ అండ్ ఆల్, బట్ when you are vulnerable and when you are getting these thoughts of killing yourself or blaming yourself, take a pause, take a deep breath and think, this is not done by your own self. This is not something that you choose to do for yourself, but why you take action on your own self. నీ మీద నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అట్లాంటి క్రూయల్ డెసిషన్స్ ని? డోంట్ డూ ఇట్. నాట్ వర్త్ యాక్చువల్లీ, డెఫినెట్లీ నాట్ వర్త్. You can still stand, take a help of others. It is okay to take help, talk to people. మీ పక్కనున్న వాళ్ళు నీకు అంత అన్సేఫ్ అనిపిస్తే యూ రైట్ ఇట్ ఆన్ యువర్ ఓన్ డైరీస్ ఆర్ వాట్ ఎవర్. నీకు ధైర్యం వచ్చినప్పుడు, నీకు అంత శక్తి వచ్చినప్పుడు టెల్ ఇట్ అవుట్. ఇట్ వర్క్డ్ ఫర్ మీ అండ్ ఇట్ వర్క్స్ ఫర్ యూ ఆల్సో. చెప్తే ఏం కాదు, భయపడకుండా ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా ఫైట్ చేయొచ్చు. వీ ఆల్ ఆర్ హియర్ ఫర్ యూ. సో whoever right now, whoever facing this or whoever going through this, I just wanted to tell you guys that I am here. Like, see, I am good also there. men is also here. That's why he's here to talk about us and to tell, to listen to us. At least there are good men too, like who can listen to us. So all that it takes, hold on, you will find it.